ఆదిశంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు, శృంగేరిపీఠం ఉభయ రాష్ట్రాల రాజ్య సంచాలకులు బ్రహ్మశ్రీ పాసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు. మీరు పెద్దలు మీరందరూ చెప్పిందే మాకు చిన్నప్పటి నుంచి హిందుత్వం అనేది మతం కాదు, అదొక జీవన విధానం అని చెప్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది మనకి చాలా గొప్పగా ప్రశంసిస్తున్నారు అందరూ మన హిందూ సంస్కృతిని. కానీ ఇది ప్రమాదంలో పడిందా ఈ ఒక్క కేసు వదిలేస్తే? వాస్తవానికి ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అనే పదం బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిందో, ఈ గ్లోబలైజేషన్ అని వచ్చేటప్పటికీ అందరూ డబ్బుల కోసం పరిగెత్తడం, మనకున్నటువంటి గొప్పవి చాలా వదిలేసుకున్నాం. ఒకప్పుడు 90% ఇరిగేషన్ కంట్రీ మంది, ఇవాళ 60%కి పడిపోయింది. ఇరిగేషన్ అనేది తగ్గిపోతుంది. అంటే భూమిని సాగు చేసేటటువంటి ఆ సత్తా, స్కిల్స్ అన్నీ కూడా చాలా మటుకు తగ్గిపోతున్నాయి. రకరకాలైనటువంటి ఫెర్టిలైజర్స్ని మనం విస్తృతంగా తెచ్చుకుంటూ ఉన్నాం. గ్లోబలైజేషన్ అనే పేరుతోటి ఎక్కడ వాళ్ళు ఎక్కడ అని చెప్పకుండా ప్రపంచం అంతా ఒక చిన్న కుగ్రామం లాగా అయిపోయింది. ఒక గ్రామం నుంచి ఒక గ్రామంలో ఒక రోడ్డులో నుంచి ఒక రోడ్లోకి, ఒక వీధి నుంచి ఒక వీధికి వెళ్ళటం ఎంత తేలికో, ఇవాళ ప్రపంచంలో ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళటము అనేటటువంటిది అంత తేలికైపోయి, అంతా కూడా మనము మనకంటే కూడా ఇదిగో ఫోన్ కనుక్కున్నారు, తర్వాత ఇంత టెక్నాలజీ వస్తోంది, ఈ ప్రపంచంలో ఇన్ని గొప్ప గొప్ప విషయాలన్నీ వస్తున్నాయి. కాబట్టి మన సంస్కృతి కంటే ఆ కనుక్కున్న కొత్త కొత్త పోకడలు తొక్కుతున్నటువంటి ఈ టెక్నాలజీ రంగాన్ని తెస్తున్నటువంటి వెస్ట్ చాలా గొప్పది, మనం చాలా వెనకబడి ఉన్నాము అనేటటువంటి భ్రమ. దానికి తగ్గట్టుగానే 1950, 60 దశకాల్లో వచ్చినటువంటి ఆరంభమైనటువంటి సినీ ప్రభావం, చాలా సినిమాల ప్రభావం అక్కడి నుంచి ఆరంభమైంది. సినిమాల ప్రభావం ఆరంభమై ఒకప్పుడు నాలెడ్జ్, మీ ఊళ్ళో ఇంత గొప్ప తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారా, మా ఊళ్ళో ఇంత తెలివితేటలు వాళ్ళు ఉన్నారా, మీ ఊళ్ళో ఇంత గొప్ప గుళ్ళు ఉన్నాయా, మా ఊళ్ళో ఎంత గొప్ప కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో చూడు, మా ఊరు ప్రత్యేకత ఇది, మీ ఊరు ప్రత్యేకత ఇది అని ఊళ్ళల్లో ఇంటెలెక్ట్ కోసం కొట్టుకునేటటువంటి రోజులు ఉండేవి పూర్వం. అదంతా ఏమైపోయిందంటే ఒక హీరో సెంట్రిక్, అంటే ఒక సినిమా లోపల ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రధారి అయినటువంటి ఒక హీరో వెనకాల వెళ్ళి ఆ హీరోలాగా జీవించటమే. ఈ ఊళ్ళో గొప్పతనాలు లేవు, నా ఊళ్ళో గొప్పతనాలు లేవు, ఏ ఊరికైనా కూడా అతనే హీరో, అలాగే జీవించాలి అని వాళ్ళు చేసేటటువంటి పనులని ఇమిటేట్ చేయటము. అలా మెల్లిమెల్లిగా అక్కడి నుంచి ఆరంభమైనటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు చాలా మటుకు సనాతన వైదిక ధర్మాన్ వైపు నుంచి ఇంకొక వైపుకి తిరిగి చూసేటటువంటి విధానం వైపు మార్చింది. దీంట్లో అనుమానం ఏం లేదు, ఉన్నట్టు స్పష్టంగా మాట్లాడుకోవడం అనేది ధర్మం. కాబట్టి ఈ విధమైన మార్పులు వస్తున్నప్పుడు చాలా మనకు ఉండేటటువంటి ఆచారాలను మనం మర్చిపోయాం. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పూర్వం మనం ఏం చేసేవాళ్ళం, పిల్లలున్నా మనమున్నా ఓ చెంబుతోటి నీళ్లు తీసుకొని వెళ్ళి, ఏమండి కాళ్ళు కడుక్కోండి, మన ఇళ్లలో, మీ ఇంట్లో మీ చిన్నప్పుడు తెలుసు, మా ఇంట్లో నా చిన్నప్పుడు తెలుసు, కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి అని నీళ్ళు ఇచ్చేవాళ్ళం, ఒక టవల్ ఇచ్చేవాళ్ళం, గౌరవంగా కూర్చోబెట్టడం, రాగానే వాళ్ళకి కాసిన మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగో ఏదో చక్కగా పాలో మజ్జిగో, ఈ టీలు కాఫీలు కూడా అప్పుడు మజ్జిగే ఇంకా మెల్లిమెల్లిగా తర్వాత పెరుగుతూ వచ్చినాయి. అదొక లగ్జూరియస్ వస్తువు కింద. అంటే మనకున్నటువంటి ఆచారాలు చాలా గొప్పగా ఉంటాయండి. ఎకనామికల్లీ వయబుల్, ఎక్కువ ఖర్చుతోటి కూడినటువంటి లైఫ్ స్టైల్ కాదు. ఉన్న కొద్దిపాటితోటి ఎంత జాగ్రత్తగా, ఎంత ప్యూర్గా, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అనేటటువంటిది. మేనేజ్మెంట్, కుటుంబ వ్యవస్థ అంత చక్కగా కుటుంబం అంతా కలిసి ఉండడం. ఇవాళ నేను మాట్లాడుతున్నవన్నీ కూడా విచిత్రము, విడ్డూరాలు అయిపోయినాయి, ఎక్కడ కనిపించట్లా. ఒక చక్కటి కుటుంబ వ్యవస్థ, ఒక నాన్ పొల్యూటెడ్ ప్రపంచం, నాన్ పొల్యూటెడ్ వాటర్స్, ఎక్కడ నీళ్లు పొల్యూట్ అవ్వలేదు. ఎందుకంటే అప్పటికింత విస్తృతమైనటువంటి ఈ గొప్ప గొప్ప ఎక్విప్మెంట్స్ అన్నీ రాక చక్కగా ప్రశాంతంగా ఉండేటటువంటి రోజుల్లో అన్నీ ఫ్రెష్గా ఉండేది. అంటే మన చుట్టుపక్కల ప్రకృతి ఫ్రెష్గా ఉండేది, మన నీళ్లు ఫ్రెష్గా ఉండేవి, మన భూమి ఫ్రెష్గా ఉంది. ఒక్క 20 రోజులు కరోనా లాక్డౌన్ తోటి మన వాతావరణం చూడండి ఎంత పొల్యూషన్ రహితంగా ఫ్రెష్గా తయారైందో. గంగా నది ప్రక్షాళన అయిపోయింది, ప్రక్షాళన. యమున కూడా చాలా అద్భుతంగా ఉంది. సో నదులు కూడా చాలా అద్భుతంగా, ఒక్కదానికొకటి సరోవరాలు అద్భుతంగా తయారవుతున్నాయి. అంటే స్వచ్ఛందంగా ఇవాల్టి పిల్లలు ఏ 1960లు, 70లు, 80ల్లో ఉన్నటువంటి ప్యూరిటీ కొద్దిపాటి మెల్లి, అంటే అప్పటికే మారుతూ వస్తుంది. ఆ ప్యూరిటీ ఏదైతే ఉందో మళ్ళీ ఆ ప్యూరిటీని చూడగలిగేటువంటి స్థితి కరోనా వైరస్ తెస్తోంది.
జంతువులు అన్నీ కూడా చాలా ఆనందపడుతున్నాయి. ప్రకృతి పులకరిస్తోంది ఒక ముక్కలో చెప్పాలి అంటే. అయితే ఇక్కడ ఈ విధమైనటువంటి మార్పులు ఏవైతే చోటు చేసుకుంటూ వచ్చినాయో ఇది పాశ్చాత్యం వైపుకు అడుగులు తీయటం మొదలుపెట్టింది. పాశ్చాత్యంలో కుటుంబ వ్యవస్థ లేదు. నేను మొన్న మధ్యనే డాక్టర్ ఎంవి జగన్నాథం గారు ఆహ్వానిస్తే ఐఐటి చెన్నైలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. సో నేను ఐఐటి చెన్నైకి వెళ్ళినప్పుడు లెక్చర్ ఇవ్వాలి. నా లెక్చర్లో ఒక మాటకి ఇంగ్లీష్ వర్డ్ వెతుక్కోవాలి. నేను ఎంగిలి అనే పదానికి ఇంగ్లీష్లో పదం ఏమన్నా ఉందా అని నేను మొత్తం తీస్తున్నా, డిక్షనరీ తీస్తున్నా, అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా, ఏం చేసినా ఎంగిలి అనే పదం ఇంగ్లీష్లో లేదు. వాళ్ళకి ఎంగిలి అంటే ఏంటో తెలియదు. తెలిస్తే ఓ మాట రాసుకొని ఉండేవాళ్ళు వాళ్ళ డిక్షనరీలో కానీ ఎక్కడ కానీ. ఒకడు తాగినటువంటి సిగరెట్ ఇంకోటి గుంజుకోవటం, ఒకటి పళ్ళెంలోంచి ఇంకోటి లాక్కొని పీక్కొని తినటం, వాడి ఎంగిల్ చేతి వీడి ఎంగిల్ చేయి కలుపుకోవటం, వడ్డిచ్చినప్పుడు ఆ ప్లేట్కి ఏది అంటిస్తారో ఇదే తీసుకొని వెళ్ళి అంటించటం, ఇదంతా కూడా కల్చర్ కింద మారింది. ఈ కల్చర్లో చాలామంది మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ బఫేలో కానీ బయట కానీ ప్రపంచంలో అంతా. బట్ మనం పాత దశకు వెళ్తే కూర్చోబెట్టి ఆకు వేసి ప్రశాంతంగా ఒకళ్ళకొకళ్ళకి అంటుకోకుండా వడ్డన్లు చేసి చాలా అంటే అక్కడ మీకు చూడండి ఒక ప్రత్యేకమైనటువంటి శుచి ఉండేది. ఆ శుచి అనేటటువంటిది మిస్ అయింది. ఇవాళ రోగాలకి మూలం ఏది అని మీరు సైంటిఫిక్ రీసెర్చ్లు చేస్తే ఒకటి సలైవా ఇంకో చోటికి వెళ్ళినప్పుడు అది ఇదవుతుంది. ఎంత అవుతుందయ్యా ఒకటి మూతికి అంటుకుంటే 80 మిలియన్ బ్యాక్టీరియా ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతుంది. 80 మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఏదో 1, 2, 10, 50 కాదు, 80 మిలియన్స్. అంతంత బ్యాక్టీరియాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఒకళ్ళ మూతికి అంటుకుంటే. ఇలాంటి సంస్కృతి అనేటటువంటిది మనకి అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ శుచి అనేది పూర్తిగా పోగొట్టుకుంటున్నాం, శుభ్రత అనేది పోగొట్టుకుంటున్నాం, ప్రకృతి రమణీయత అనేది దూరం చేసుకుంటూ వెళ్తున్నాం. ఎంతసేపు ఉన్నా మొబైల్ ఒకటి పెట్టుకొని ఈ మొబైల్లో నాకు గ్రీన్గా చెట్టు కనిపిస్తే చాలు అనే స్థితే తప్ప బయట ప్రకృతిలో చెట్టు పచ్చగా ఉందా లేదా అని చూసేది పోయింది. దీనివల్ల ఏమైపోయిందంటే ఈ మార్పులన్నిటినీ చూసుకుంటూ పిల్లలందరి మైండ్ సెట్లో కూడా విద్యాభ్యాసము చదువు అంటే పాశ్చాత్యమైన చదువే చదువు, భారతీయ చదువు అంతా కూడా చాదస్తము అనే స్థితికి వచ్చింది. కానీ భారతీయ విద్య ఎప్పుడూ చాదస్తం కాదండి. చాదస్తం ఎందుకు కాదు అంటే మీరు ఉదయాన్నే లేవాలి సూర్యోదయాత్ పూర్వమే. ఇప్పుడు ఎవరైనా సూర్యోదయాత్ పూర్వం లేవాలి అనేది ఓ రూల్ అని చెప్తున్నారా? అసలు మన పూర్వం మీరు పల్లెటూరు నుంచే వచ్చారా? తెల్లవారుజామున 6, 5:30, 6 దాటితే బారెడు పొద్దెక్కిందాక పడుకున్నాడు ఏంటి అనేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు. 3:30కి లేచి ఆల్రెడీ పాలు పిండడం మొదలయ్యేది, అరకలు వెళ్ళిపోయావు పొలాలకి. అంటే మనం ఎన్నింటికి లేవాలి అనేది సమాజం మొత్తము మనల్ని వెనక నుంచి చూస్తూ ఉండేది. అలా సమాజం మనం ఎన్నింటికి లేవాలో చూసేటటువంటి హెల్దీ సమాజం అంటే ఒకడికొకడికి ఇంటర్ కనెక్షన్ ఉండేది. వెస్టర్న్ పోకడికి వెళ్ళేటప్పటికి నేను ఎప్పుడు లేస్తే వాడికి ఎందుకు, నా లైఫ్ నా ఇష్టం. నీ లైఫ్ నీ ఇష్టం కాదు, నీ హెల్త్ గురించి వాడు తాపత్రయపడుతున్నాడు. నువ్వు టైంకి లేవాలి, టైంకి జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఏ సమయంలో ఎలా చేయాలి, శుచిగా ఉన్నాం, సోషల్ కాన్షియస్గా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళం కలిసి ఉండి ఒకళ్ళనొకళ్ళం మాట అనుకున్నా తప్పులేదు, కానీ ఒక క్రమ పద్ధతిలో జీవించాలి, ప్రిన్సిపుల్డ్ లైఫ్ కావాలి అనేది మన సనాతన ధర్మం. ప్రిన్సిపుల్డ్ లైఫ్ కాదు, నువ్వెంత అచీవ్ చేసావు, ఫినాన్షియల్గా నువ్వు ఎంత సంపాదించావు, నీ బ్యాక్ డ్రాప్ ఏంటి, నువ్వు ఎంత ఇల్లు కట్టావు, నీ గొప్పతనం ఏంటి, అది ఇవాల్టి క్యాలిక్యులేషన్. సో ఎప్పుడైతే ఈ క్యాలిక్యులేషన్లో మార్పు వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా దెబ్బతింటుంది. పూర్వం ఉన్న ఎకనామిక్స్లోనే పొద్దున్నే నిద్ర లేవంగానే ఓ వేప పుల్ల తీసుకొని వాడు చక్కగా వేప పుల్లతో కడుక్కున్నాడు. వేప పుల్లకి ఖర్చు ఏముంటుందండి? ఇవాళ టూత్పేస్ట్ ఇంటికి రాకపోతే, బ్రష్ ఇంటికి రాకపోతే, ఒక టంగ్ క్లీనర్ లేకపోతే బతకలేరు. ఆ రోజు కొబ్బరి యొక్క మట్ట యొక్క ఇది తీసి ఆ పుల్లతోటి నాలుగు గీక్కుండేవాళ్ళు. అంటే వాళ్ళు ఏం కడుక్కోవట్లేదా అంటే నీమే చాలా శుభ్రం. ఇవాళ మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నా నా దాంట్లో ఉప్పు ఉంది, నా దాంట్లో లవంగ తైలం ఉంది, నా దాంట్లో ఇంకోటి ఉంది, ఇవే కదా వాడుతుంది, దీంట్లో వేప ఉంది అంటున్నాడు. అవే మేము వాడామయ్యా పూర్వం నుంచి. ఇవాళ నువ్వు కొత్తగా వచ్చి ఉప్పు ఉంది అని చెప్తున్నావు. ఉప్పుతోటి కూడా రుద్దుకున్న రోజులు ఉన్నాయి, మొహం గడుక్కున్నారు. సో ఎకనామిక్స్ ఏంటి మీకు అక్కడ? ఇది లేకపోతే బతకలేవు. కానీ వాడు అది లేకుండా నువ్వు అనుభవించిన లగ్జరీ మొత్తం అనుభవిస్తున్నాడు. నీకు ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి సబ్బులు కొనుక్కుంది, నువ్వు బతకలేవు. కానీ పూర్వం ఒండ్రు మట్టి అంటే ముల్తానీ మిట్టి, చక్కగా దాన్ని సాఫ్ట్గా చేసుకున్నాడు. మట్టికి ఖర్చు ఏముందండి? చక్కగా మట్టి రాసుకున్నాడు. అంటే నెలకి నీకు సబ్బు కావాలి, ఇవి అన్నీ కావాలి. అక్కడ ఏమక్కర్లా, 2 జతల బట్టలు ఉండేవి. చక్కగా ఒకటి పిండి వాడే స్నానం చేయంగానే ఎవడో వేరే వాళ్ళు వచ్చి పిండుతారని అనుకోవాల్సిన పనే లేదు. ఎవరి బట్టలు వాళ్ళు పిండుకొని ఎండ కారేసేవాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని అంటుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఎండ కారేస్తే ఏమవుతుంది?
సూక్ష్మజీవులు సూర్యుడి యొక్క కిరణాల వల్ల అక్కడ ఏవైతే మైక్రోబ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. అంతేగాని పాశ్చాత్యుల్లాగా ఒక జీన్స్ ప్యాంట్ తయారు చేసుకొని ఓ వారం రోజుల దాకా దాన్ని శుభ్రం చేయకుండా ఓ లాగేసుకొని ఆ లోపల వేసుకుంటే లాగులు కూడా 4 రోజులు 3 రోజులు శుభ్రంగా అట్లాగే ఇవాళ నేను చాలామంది దగ్గర విని ఆశ్చర్యపోతున్నా ఈ విషయాలు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పాశ్చాత్య సంస్కృతి. ఇవి ఉతకక్కర్లేదు ఏంటి? బ్యాక్టీరియా రాళ్ల మీద రప్పల మీద వైరస్లు 4 గంటలు 3 గంటలు జీవిస్తున్నప్పుడు నీ ప్యాంట్ల మీద జీవించవా? దాన్ని కడుక్కోవద్దా? దాంతోటే వాష్రూమ్కి వెళ్తాడు. పూర్వము బట్టలు మార్చుకొని వేరే జత బట్టలు వేసుకుంటే తప్ప బయట బహిర్దేశానికి మలానికి కానీ దేనికి వెళ్ళేవాళ్ళు కాదు. వెళ్ళొచ్చాక మళ్ళీ ఆ బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఆ బట్టలతో ఇంట్లోకి కూడా అడుగు పెట్టనిచ్చేవాళ్ళు కాదు. మరి వాళ్ళ శానిటైజేషన్ అంటే ఏమిటి? శుభ్రత అంటే ఏమిటి? అదే కదా వాళ్ళు చెప్పిందే కదా. స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు అందరినీ ముట్టుకుంటాడు, ఇంటికి రాగానే బట్టలు ఇప్పి వేరే బట్టలు వేసుకుంటే తప్ప ఇంట్లో తిరగడానికి లేదు. ఇవన్నీ మనకి బై బ్లడ్, విత్ ఇన్ ద బ్లడ్ జీన్స్ లోపల వచ్చినాయి. అవన్నీ ఏమైనాయి? చాదస్తాలు అయినాయి. ఇవాళ కరోనా పుణ్యమా అని మీరు చెప్పినట్టు మళ్ళీ ఒక్కొక్కటి మనకు కనిపిస్తోంది. ఎట్లా కాదయ్యా, లైఫ్ స్టైల్ ఇది కాదు. వాడికి పాపం ఎండ ఉండదు, భయంకరమైన చలి ఉంటుంది విదేశాల్లో. వాళ్ళు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకుంటే తప్ప వాళ్ళు జీవించలేరు. ఎందుకంటే వారం రోజుల పాటు వాడు ఉతికినా అది ఆరదు. కాబట్టి నేను వారం ఉతక్కపోయినా పర్లేదు ఏది అంటే ఆ బర్రె తోలు వాడేటటువంటి ఆ జీన్స్ని కనుక తయారు చేసుకున్నట్టయితే అది ఎన్ని రోజులైనా పాడు కాదు. అందుకని అవి వేసుకుండేవాళ్ళు. వాళ్ళ హ్యాబిట్స్ మనకెందుకు? పైపెచ్చు అంత జీన్స్ వేసుకుంటే వాడికి ఇబ్బంది కాబట్టి, వారం రోజుల నుంచి ఉతక్కపోతే రకరకాల వాసనలు వస్తాయి కాబట్టి వాడు చిన్నగా కోసుకొని ఆ బొక్కలు పెట్టుకునేవాడు లోపలికి గాలి వెళ్ళటానికి, బయటికి గాలి రావడానికి. అది ఇప్పుడు ఫ్యాషన్. దేనికోసం పెట్టుకున్నారే అంటే దానికోసం పెట్టుకున్నారు. దాన్ని మనం వాడు పెట్టుకుంది ఎందుకు? వాడి పర్పస్ ఏంటి అంటే వారం రోజులు ఉతకలేడు కాబట్టి వాసన వస్తుంది. అదే బొక్కలు మనం పెట్టుకొని తిరగాల్సిన పని ఏమిటి? వైదికం చెప్తుంది చిరిగిన బట్టలు వేసుకుంటే దరిద్రం అని. చూడండి, మీకు అన్ని ఆచారాలు పాతవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ సైన్స్కి నిలబడుతున్నాయి. కొత్తగా వెస్టర్నైజ్ అయిపోయి మనమంతా చాదస్తం అని పెద్దవాళ్ళని తిట్టినటువంటివన్నీ సైన్స్కి నిల్చుంటున్నాయి. నేను చాలా సివిలైజ్డ్, నేను చాలా ఎదిగాను, ఇప్పుడు నా స్థితి వేరు, నేను అసలు ప్రపంచంలో టాప్ పొజిషన్ అని చెప్పిన ఏ సంస్కృతి అయినా ఇవాళ సైన్స్కి నిలబట్ల కింద పడిపోయే ఉంటుంది. వారం రోజుల దాకా స్నానం అంటే ఏంటో తెలియదు. అసలు విదేశాల్లోకి వెళ్తే మీరు అమెరికన్ అట్లాంటి కంట్రీస్లో రోజు స్నానం చేస్తావా? చేయరు. భారతదేశానికి విదేశాలకి తేడా ఏంటంటే భారతీయులు లో శుభ్రతని, శరీర శుభ్రతని ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, బయట శుభ్రత ఉంచేవాళ్ళు కాదు. వాళ్ళు బయట శుభ్రత జాగ్రత్తగా ఉంచుకుంటారు, లో శుభ్రత అనేది వాళ్ళకు ఉండదు. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ఇంపార్టెంట్? ఫస్ట్ నిన్ను నువ్వు ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందని నిన్ను నువ్వు శుభ్రంగా ఉంచుకోవటం తెలియదు. ఊరికనే సెంట్లు కొట్టుకొని 2 శానిటైజర్లు రాసుకొని రోడ్ల మీద తిరుగుతావు. నువ్వు సంస్కృతి గొప్పది అంటున్నావు, ఆ సంస్కృతి గొప్పదని మనవాళ్ళు ఆచరిస్తున్నారు. ఇవాళ టిష్యూ పేపర్లు వద్దురా నాయన, 4 నీళ్లు వాడుకొని శుభ్రం చేసుకోండి పదార్థాలన్నీ కూడా, మీకు మూలాలు అవసరమైనవన్నీ అని గొప్పగా ఇవాళ చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం ఆలోచించండి. ఈ వెస్టర్నైజేషన్ గొప్పది అనే భావనలోకి వెళ్ళిపోయి జనాలందరూ కూడా అదే ఏదో చాలా విశేషమైంది అనే ప్రక్రియలోకి వెళ్ళి ఎకనామిక్స్లో దెబ్బతింటున్నారు. అంటే వాడు ఒక మనిషి బతకాలి అంటే ఇన్ని వేలు ఉంటే తప్ప వాడు బతకలేడు అన్న స్థితి వెస్టర్నైజ్డ్ సివిలైజేషన్స్లో ఉంటుంది. కానీ ఏ డబ్బు లేకపోయినా నీకు అంత అన్నం దొరికితే చాలు, నీకున్న 2 జతల బట్టలతోటి కూడా నువ్వు ఆనందంగా బతకచ్చు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్తో తేలుతోందిగా. సనాతన వైదిక ధర్మం నేర్పించింది. అందుకనే వరల్డ్ మొత్తం లాకౌట్ చేసిన వరల్డ్లో ఎవరు బతకలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ చేయాలంటే అమెరికా లాంటి కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి. ఇండియాలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో నెల రోజులకు సంవత్సరానికి అవసరమైన పచ్చళ్ళు పెట్టుకొని ఉంటాము, అన్ని బియ్యము అనేది మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. కాబట్టి మోడీ గారు ఓవర్ నైట్ లాక్డౌన్ అన్నా కూడా ఇండియన్స్ బతికి ఇంట్లో నుంచి బయటికి రావట్లా, అలవాటు పడిపోయారు ఇప్పుడు. మరి ఇది ఎక్కడ వరల్డ్ కంట్రీస్లో కుదురుతుందా? అసాధ్యం. అదే చైనాకి వెళ్తే ఒక్క వుహాన్ సిటీకి వాళ్ళు మొత్తం లాక్డౌన్ చేసి తాళాలు రాత్రిపూట సాయంత్రం 2 గంటలు తాళం తీసి ఒక్కడిని ఇంట్లో నుంచి బయటకు పోనిచ్చి సామాను కొనుక్కోగానే వాడిని పెట్టి మళ్ళీ తాళాలు వేసేవాళ్ళు. భారతదేశంలో ఆ స్థితి లేదే, సెల్ఫ్ లాక్డౌన్ చేస్తున్నారు. కారణం ఏంటి? సెల్ఫ్ క్వారంటైన్. అంటే ఇది కూడా మన ఆచారమే. పూర్వము ఎవరైనా పోయారనుకోండి, సెల్ఫ్ క్వారంటైన్ 12 రోజుల దాకా నువ్వు ఎవరిని ముట్టుకోకూడదు, 15 రోజుల దాకా ఎవరిని ముట్టుకోకూడదు, 10 రోజుల దాకా ఈ జీన్ తోటి ఉన్నటువంటి ఈ వంశస్థులు వేరే ఎవరిని ముట్టుకోకూడదు. సొసైటీ వాళ్ళని ముట్టుకుండేది కాదు, వాళ్ళు సొసైటీని ముట్టుకునేవాళ్ళు కాదు, శుభకార్యాలకు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఏంటి దాని అర్థము? అంటే ఒక శవం దగ్గరికి వెళ్ళొస్తే వెంటనే స్నానం చేయాలి. ఎవడు చెప్పాడు ఈ మాట? శవం దగ్గరికి వెళ్తే మీరు అడగండి సైంటిస్టులని,
అప్పటిదాకా జీవించి ఉన్నప్పుడు సెల్స్ కంటే కూడా బ్యాక్టీరియల్ ఇంపాక్ట్స్ చచ్చిపోయిన తర్వాత ఎక్కువ అవుతాయి. అందుకనే తొందరగా శవం కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది రైట్. వేగంగా. అంటే దాని లోపల మల్టిప్లికేషన్స్ తోటి మీకు ఇమీడియట్గా బ్యాక్టీరియా గ్రోత్ ఉంటుంది. మరి అట్లాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు నువ్వు అది తీసుకున్నావు అనుకో, అందరికీ అంటిస్తావు కదా. నీ జీన్ దానికి ఫర్, నువ్వు ఆ జెనెటిక్ థియరీలో పుట్టిన కొడుకున్నాడు, వాడు దానికి ఫర్ కాబట్టి వాడి మీద నుంచి వాడి సెల్లోకి వెళ్ళిన బ్యాక్టీరియా సెల్ఫ్ క్వారంటైన్ అయిపోవడానికి 12 రోజులు పడుతుంది. అందుకని అరే మీరు ఈ జీన్ తోటి ఉన్న వాళ్ళు ఎవరిని ముట్టుకోకండి రా అని సెల్ఫ్ క్వారంటైన్ చేసేవాళ్ళు. ఇవాళ మనం చెప్తున్న క్వారంటైన్ అనేది మన వైదిక ధర్మంలో మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టే ఆ క్వారంటైన్ అనే పదాన్ని అక్కడ మోడీ గారు వాడితే మిగతా వాళ్ళు ఎవరి వల్ల కావట్లా. ఒక సనాతన హిందూ ధర్మంలో ఈ సంప్రదాయం ఉంది కాబట్టి మనం ఉండగలుగుతున్నాం. అందుకనే ఈ ధర్మం అంత గొప్పది. ప్రపంచమంతా ఇవాళ సమాధులు ఎక్కడ పెట్టాలా అని బాధపడుతున్నాయి. తగలబెట్టాలి అనే విషయాన్ని చెప్పింది ఎవరండి? వైదిక ధర్మమే కదా. ఖననము కాదయ్యా, దహనం చెయ్యండి అని చెప్పారు. ఖననం కొన్నిటిని మాత్రమే ఖననం చేయాలి, కొంతమందిని మాత్రమే, పసిపిల్లలు వాళ్ళని, మిగతా అంతా దహనమే అని మనకి పూర్వం నుంచి చెప్పబడింది. ఈ దహనమే ఇప్పుడు వుహాన్లో చేసిన, ఈ దహనమే ఇటలీలో చాలా చోట్ల చేసిన, అమెరికాలో చేసిన మీకు గుట్టలు గుట్టల కింద వస్తున్నాయి. సేఫ్ ఏంటి అంటే దాన్ని భూమి లోపల పెడితే మళ్ళీ ఆ వైరస్ సెల్స్ అనుకొని మళ్ళీ బయటకు వస్తుంది. సో ఆ వైరస్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? అగ్ని సంస్కారం చేయాలి. అంటే మన అసలు ఎంత సుదూరంగా ఒక భారతీయ ఋషి హృదయం ఉందో చూడండి, ఎంత దూరం వాళ్ళు ఆలోచించారు. ఒక్కటి కాదండి మనకు చెప్పిన అంటూ ఎంగిలి, మనకి రకరకాలైనటువంటి ఎక్కడెక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఉన్నాయో అక్కడక్కడ జనాన్ని దూరం పెట్టారు. ఒకే కుటుంబంలో ఉంటూ కుటుంబంలోనే మళ్ళీ దూరాలు ఉంచటం, ఎంతలో ఎంత దూరం ఉండాలి అనేటటువంటి వ్యవస్థ ఇట్లాంటిది ఉంది. ఇది కోల్పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఇది అర్థమవుతుంది, లేకపోతే ఇది ఎప్పటికీ చాదస్తం అవుతుంది. ఆ చాదస్తము అనేటటువంటి భ్రమలోకి వెళ్ళి మనం అందరము కూడా ఈ స్థితికి వెళ్తున్నాం. ఆ రోజుల్లో జుట్టు విరబోసుకోవద్దు అన్నారు, జుట్టుని ముడేసుకో, లేకపోతే నీ లోపల నెగిటివ్ ఎనర్జీస్ ఆవహిస్తాయి. ఏంటా నెగిటివ్ ఎనర్జీస్? బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకోకపోతే నీ లోపలికి నెగిటివ్ ఎనర్జీస్ ఆవహిస్తాయి. ఎంత అసలు ప్రతి దాంట్లో సైన్స్ ఉందండి. ఎంత సైన్స్ ఉందంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎర్రటి రంగులో బొట్టు పెట్టుకున్నారు, అది కస్తూరి తిలకం కావచ్చు, లేదు పసుపుతోటి నిమ్మకాయని కలిపి చేసేటటువంటిది కావచ్చు, మీరు ఇక్కడ ఈ మధ్యలో పెట్టుకున్నారు. ఏమవుతుంది? మీరు ఇవాళ వెళ్ళండి ఎక్కడైనా ఎర్రగడ్డకు కానీ ఎక్కడికైనా వెళ్ళి ఆసుపత్రిలో వాళ్ళు కరెంట్ షాక్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారండి షాక్ అంటే ఇక్కడ ఒక నరం ఉంటుందండి, అది కాంట్రాస్ట్ అయితే ఫిజికల్ అతని యొక్క మెంటల్ బిహేవియర్లో వేరియేషన్ వస్తుంది, అది ఎక్స్పాండ్ అయితే మళ్ళీ మెంటల్ బిహేవియర్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ పెడతాం. మనం ఇక్కడ ఎర్ర రంగులో బొట్టు పెట్టినప్పుడు లైట్ని ఎక్కువ అబ్జార్బ్ చేసేది ఏదండి? ఏ రంగు? రెడ్. అందుకనే మనకి రాత్రిళ్ళు ఎక్కడైనా ఎమర్జెన్సీ డేంజర్ సిగ్నల్స్ చూపించాలంటే రెడ్ లైట్స్ పెడతారు విమానాలకి వాటన్నిటికి కూడా, బికాస్ రెడ్ కలర్ అబ్జార్బ్స్ లైట్ మోర్. ఎప్పుడైతే మీకు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ కిరణ శక్తిని రెడ్ కలర్ అబ్జార్బ్ చేస్తుందో ఆ లైట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుతుంది. ఆ లైట్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కింద మారి నీ లోపల ఉండేటటువంటి ఇడా పింగళ సుషుమ్న అనే 3 నాడులు కలిసేటటువంటి ప్రదేశాన్ని ఎప్పుడూ సప్రెస్ అయి నిన్ను సైకియాట్రిక్ పేషెంట్ కింద తయారు చేయకుండా దాన్ని చక్కగా విస్తృతంగా లావుగా ఉంచి సైకియాట్రీ డిఫెక్ట్స్ లేకుండా చేస్తుంది. అందుకనే ఇవాళకి మన దేశంలో విదేశాల్లో మీరు పోల్చుకుంటే విదేశాల్లో 100కి 60% ఏది సోకాల్డ్ డెవలప్డ్ అమెరికన్ కంట్రీస్లో కూడా 60% ప్లస్ ఆర్ సైకియాట్రిక్ పేషెంట్స్. భారతదేశంలో మనం ఇవాళ ఆచరించకపోయినా మన పూర్వీకులు ఆచరించారు కాబట్టి ఆ జెనెటిక్ థియరీ మన లోపల ఉంది కాబట్టి ఇప్పటికి మనం ఈ రోజుకి సస్టైన్ అయ్యి అంత సైకియాట్రిక్ డిజార్డర్స్లో మనం లేము. సైకియాట్రిక్ డిజార్డర్స్ అనే వాటి నుంచి కొంచెం దూరంగా భారతీయ సమాజం ఉండేది, ఇప్పుడు పెరుగుతుంది. స్లోగా సైకియాట్రిక్ డాక్టర్స్ వాళ్ళ యొక్క పాత్ర పోషించాల్సి వస్తుంది. కుటుంబ వ్యవస్థలు పోయినాయి, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎక్కడ చూసినా కూడా రకరకాలైనటువంటి స్వార్థ జీవనము అనేటటువంటిది వచ్చింది, సమిష్టి జీవనం పోయి ఇవన్నీ కూడా సైకియాట్రిక్ డిజార్డర్స్కి మూలమవుతాయి. పిల్లల్ని ఒక మంచి కుటుంబం లోపల కనుక మనం వేసి ఉంచితే, సనాతన వైదిక కుటుంబాల్లో కనుక వేసి ఉంచితే మామయ్య మాటలు, బాబాయ్ మాటలు, అత్తయ్య మాటలు, పిన్ని మాటలు, తండ్రి మాటలు, తాత మాటలు, బామ్మ మాటలు, అమ్మమ్మ మాటలు, తాతయ్య మాటలు, ఇట్లా రకరకాల వాళ్ళ మాటలన్నీ విని అన్ని సైకాలజీస్ని చిన్న వయసు నుంచి చదువుకుంటూ ఎదుగుతారు కాబట్టి వాళ్ళు మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు, తొందరగా దేనికి ప్రెషర్కి లోనయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ నాన్న వీడు వాళ్ళు వెళ్తారు డే కేర్లో పడేస్తారు, వీడికి ఏం సైకాలజీస్ తెలుస్తాయి?
వీడు మనా అని వాడికి ఎందుకు చెప్తారు ఎవరైనా ప్రేమ ఆపేక్షతోటి? చెప్పకపోయేటప్పటికి పిల్లవాడు ఏమైపోతాడంటే చిన్న వయసు నుంచే సైకియాట్రిక్ డిజార్డర్స్ తోటి పెరుగుతారు. ఇదే వెస్టర్నైజ్డ్ కల్చర్. ఈ ఫ్యామిలీలో ఉండే గొప్పతనాలు ఇవేవి తెలియక, మనుషులు కలిస్తేనే బతుకుతారనేది తెలియక ఈ స్థితికి వెళ్ళాం. ఇవాళ కరోనా నిజంగా కుటుంబ వ్యవస్థని కానివ్వండి, మన కట్టుబాట్లు ఆచారాలు అలవాట్లు కానివ్వండి, ఏవైనా అన్నీ చాలా మటుకు వెనకాల మళ్ళీ కనిపించేట్టుగా చేస్తోంది. నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పుకునే స్టేజ్ తీసుకొస్తోంది. లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటమో కౌగిలిచ్చుకోవటమో కాకుండా మనం అందరం నమస్కారం చేసేటువంటి స్థితికి ఎందుకు వచ్చాం? మనమే కాదు, వివిధ దేశాధినేతలు ట్రంప్తో రష్యాకి వెళ్తే రష్యా, బ్రెజిల్ వెళ్తే బ్రెజిల్, వాళ్ళందరూ దండాలు పెడుతున్నారు. ఏం నేర్పిస్తున్నారు అంటే మాకు ఇండియాకి వెళ్ళొచ్చాను, నాకు నమస్కారం పెట్టడం అలవాటైంది, అదే చేస్తా అంటున్నారు. ఆ స్థితికి ఎందుకు వచ్చింది అంటే వైదిక ఋషి ఎంత సుదూరం ఆలోచించి మనకు ఆచారాలు కట్టుబాట్లు పెట్టాడో. దురదృష్టం ఏంటంటే అండి, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక చిన్న తప్పుడు పని చేశారు. ఆ తప్పుడు పని ఏమిటయ్యా అంటే, ఏ రోజైనా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి పూర్తిగా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే మన గ్రంథాలు, మనకు సంబంధించినటువంటి పుస్తకాలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన అలవాట్లు, మనకి వీడు స్కిన్ బ్లాకే అయినప్పటికీ వీడు వైట్ వాడికి స్లేవ్గానే ఉండాలి అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టారు. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టి వాళ్ళు మొత్తం ఇండియాలో ఆ సిస్టమ్ ఉండేట్టుగా దానికి అవసరమైన బీజాలన్నీ వేసి కులాల మధ్యలో కుమ్ములాటలు పెట్టి మనల్ని రకరకాలుగా విభజించి డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళదని మనకు తెలుసుగా. వాళ్ళ పాలసీయే డివైడ్ అండ్ రూల్. వెస్టర్నైజ్డ్ వైపుకి వెళ్ళటము మళ్ళీ ఎక్కడికి పోదండి. ఎందుకంటే పునర్జన్మని నమ్మేటటువంటి వాళ్ళం మనం. మన ఋషులు, మన పెద్దలు, మన జ్ఞానులు అందరూ కూడా ఏదో రూపంలో మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిందే. మళ్ళీ ఈ విద్యే ఏనాటికైనా శాశ్వతంగా ఉండి తీరుతుంది, దీంట్లో అనుమానం లేదు. రైట్. అంటే మీరు చెప్తుంటే నాకు అద్భుతంగా, అంటే చిన్నప్పుడు రామాయణం విన్నంత గొప్పగా ఉంది. మీరు చెప్తుంటే చాలా పులకరిస్తుంది. అయితే సార్, ఒకటి మనకు చిన్నప్పుడు చెప్పారు, ధర్మో రక్షతి రక్షిత అన్నారు, స్వధర్మం నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అని చెప్పారు. ఇవన్నీ చెప్తూ ఉంటే మాకు అలాగే మేము విన్నాము, మా స్కూళ్ళలో చెప్పారు అప్పట్లో. ఇప్పుడైతే ఎవరు చెప్పట్లేదు. కానీ దీనికి సంబంధించి ఈ స్వధర్మాన్ని, అంటే ధర్మో రక్షిత అని చెప్పిన దాన్ని ఎవరు ప్రచారం చేయట్లేదు. ఆ ధర్మాన్ని కాపాడమని ఎవరు చెప్పట్లేదు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మీలాంటి కొందరు పెద్దలు, ఆశ్రమాలు ఇట్లా ఉన్నాయేమో తప్ప మొత్తంగా చూసుకుంటే మన ధర్మ పరిరక్షణ జరగట్లేదు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? సత్యమే అండి. ధర్మ పరిరక్షణ అనేటటువంటిది లక్కీగా జీన్స్లో ఉంది కాబట్టి ఏ రోజో ఒకరోజు మేల్కొని తెలుసుకోవడం అనేది సహజము. ఇక్కడ చెప్పకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, నేను చెప్పాక బ్రిటిష్ వాళ్ళ యొక్క చాలా ప్రధానమైన పాత్ర ఇందులో ఉంది. ఎలా ఇండియన్ సివిలైజేషన్ని మార్చాలి అని. వాళ్ళు 200 సంవత్సరాలు ఉన్నా మార్చలేనటువంటిది వీళ్ళకి స్వతంత్రం ఇచ్చి మార్చచ్చు. వీళ్ళకి స్వతంత్రం ఇచ్చాకే మన మాట ఎక్కువ వింటారు. దానికి అవసరమైనటువంటి కొట్లాటలు పెట్టాలి. ఇదే బ్రిటిష్ వాడు ఏదైనా తీసుకొస్తే వీళ్ళందరూ ముక్త కంఠంతో యుద్ధం చేసేవాళ్ళు. కానీ వాళ్ళు కాకుండా మన వాళ్ళతోటే పెట్టించారనుకోండి, మనలో గ్రూపులు అయిపోతాయి కదా. చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించి ఈ మొత్తము వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 1700 శతాబ్దానికి వెళ్దాం. అప్పటికి వర్ణాశ్రమ ధర్మం ఉంది. ఈ విషయము వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. వీళ్ళంతా ఒక పద్ధతి ప్రకారం ఒకటే కుటుంబంగా భారతీయులందరూ జీవిస్తారు అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. 1700s దాకా మన జీడిపి ఎంతో తెలుసా అండి? బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చేదాకా 26 to 32% గ్రాఫ్ దాకా ఉండేది. అంటే ప్రపంచంలో మొత్తము ఆర్థిక వ్యవస్థలో 1/4 పార్ట్ కంటే కొంచెం అధికంగానే భారతదేశం పాత్ర ఉండేది. అంటే మనం ఎంత రిచ్ ఇవాళ 5 to 6% జీడిపికే మనం అనుకుంటున్నామే డెవలపింగ్ కంట్రీ అని. 32%, 26 to 32% అంటే చిన్న విషయమా అండి? ఎంత జీడిపి మనం మేనేజ్ చేసాము. ఎందుకు చేశాము అంటే, ఎన్ని దాడులు జరిగినా మన దేశంలో ఉత్పత్తి చేసేటటువంటి స్కిల్ పోలా. ఏ కులంలో, ఏ విద్యలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు నిష్ణాతుల్లాగా కుండలు తయారు చేసేవాళ్ళు. అట్లా మనకి చక్కగా ఇది ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని కులం చేశారు. వృత్తులు, వాస్తవానికి వృత్తుల్ని కులాల కింద మార్చినటువంటి ఒక ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ని బ్రిటిషర్స్ తెచ్చారు. వృత్తులుగా ఉన్నంత దాకా, కులాలు కానంత దాకా మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాం. ఎలా అంటే, ఇప్పుడు మొత్తము ఒక 50 కోట్ల మంది జనాభా వేసుకోండి ఆ రోజుకి.
50 కోట్ల మంది జనాభాలో కుండలు తయారు చేసేవాళ్ళు భారతదేశంలో 1 కోటి మంది ఉన్నారనుకుందాం. ఈ 1 కోటి మంది తయారు చేసిన కుండలే 49 కోట్ల మంది కొనుక్కుండేవాళ్ళు. అవును, ఎస్. 1 కోటి మంది నేసేటటువంటి చీరలనే 49 కోట్ల మంది కొనుక్కుండేవాళ్ళు. 1 కోటి మంది చేసేటటువంటి వ్యాపారం ద్వారానే ఈ 49-50 కోట్ల మందికి అవసరమైనటువంటి వస్తువులు మొత్తము చేరేటటువంటివి. 1 కోటి మంది ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గడ్డాలు, కట్టింగులు అన్నీ చేసేవాళ్ళు. అంటే 49 కోట్ల మంది యొక్క రెవెన్యూ బై బర్త్ రిజర్వేషన్ ఉండేది భారతదేశంలో. నువ్వు పుట్టంగానే నువ్వు బతకడానికి అవసరమైనటువంటి రిజర్వేషన్, స్కిల్ ప్రీఫిక్స్డ్, డబ్బు కోసం ఎప్పుడు ఆర్థిక రెసెషన్ అనేటటువంటిది లేకుండా, రెసెషన్ అంటే ఏంటో భారతీయులకు తెలియకుండా ఉండడం కోసం మన దగ్గర ఒక 50 రకాలైనటువంటి వృత్తులో లేదు ఒక 100 రకాలైనటువంటి వృత్తులో బాగా అత్యవసరమైనవన్నీ కూడా ఈ 100 రకాల వాళ్ళు చేసుకుంటూ ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకునేవాళ్ళు. అవును. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతి వాళ్ళకి పొలాలు ఉండేవి. ఎవరి పొలాలు వాళ్ళు దున్నుకుంటూ, ఎవరి ఇంట్లో సామాగ్రిని వాళ్ళు చూసుకుంటూ, ఎవరి కుండలు, ఎవరి వస్తువులు, ఎవరి చర్మానికి సంబంధించినటువంటి చెప్పులు, ఇవన్నీ చెప్పులు అనేటటువంటిది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. అదేదో మమ్మల్ని పక్కన పెట్టారు అని కొంతమంది అదొక వృత్తి. ఇవాళ నిజంగా వాళ్ళలో బీభత్సంగా సంపాదిస్తున్నారు కుట్టేటటువంటి చెప్పులకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళని తక్కువ ఎక్కువ కాదు, ఒక వృత్తిగా కనుక మనం తీసుకుంటే రెవెన్యూ సోర్సెస్ ఇండియాలో పుట్టిన ప్రతి వాడికి బై బర్త్ ఉండేవి. ఇవాళ ఏం చేశారు, ఒక్క 10 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు అనే మిష చూపించి ఈ వృత్తులన్నింటినీ వ్యానిష్ చేశాడు బ్రిటిష్ వాడు. ఎందుకు చేశాడో చెప్తాను. తద్వారా వాడు తయారు చేసిన చెప్పులు 50 కోట్లు కొనుక్కోవాలి, వాడు తయారు చేసినటువంటి బట్టలు 50 కోట్లు కొనుక్కోవాలి, వాడు ప్రొడక్షన్ చేసేటటువంటి ప్రతి వస్తువు, మంగలి గడ్డ, కత్తుల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి వాడు చేసినటువంటివే మనం కొనుక్కోవాలి. అంటే మన లోపల ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని వచ్చి మెల్లిగా అటువైపుకి తీసుకొని మార్చాలి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పని నేను చెప్పట్లా. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న గొప్పవన్నీ నేర్చుకుంటూనే, టెక్నాలజీ అంతా నేర్చుకుంటూనే, నీకు స్వతసిద్ధంగా ఉన్న ఇండస్ట్రీని మాత్రం అది నీ సెక్యూర్డ్. అంటే ఏ రోజు రెసెషన్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. దాన్ని కాపాడుకుంటూ వెళ్ళు, దీన్ని ఓన్ చేసుకుంటూరా. ఎప్పుడు జ్ఞానాన్ని తీసుకో. ఈ ఋగ్వేదం చెప్తుంది మనకి, ఆనో భద్రాహ క్రతవో ఎంతు విశ్వతః. ఇది వేదం చెప్పిన మాట. ఋగ్వేదము ఈ ప్రపంచంలో ఉన్న స్క్రిప్ట్స్ అన్నిట్లోకి మొట్టమొదటిది అని ప్రపంచం ఒప్పుకుంటుంది కదా. ఈ ఋగ్వేదం చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో మంచి అన్ని వైపుల నుంచి నన్ను చేరుగాక, మంచి అన్ని వైపుల నుంచి నన్ను చేరుగాక. ఆనో భద్రాహ క్రతవో ఎంతు విశ్వతః. విశ్వంలో ఉండేటువంటి మంచి అన్ని వైపుల నుంచి, అన్ని డైరెక్షన్స్ నుంచి వచ్చి నన్ను చేరుగాక అనే మాట ఎంత గొప్పదండి. కాబట్టి ప్రపంచంలో ఉండే అన్ని టెక్నాలజీలని నేర్చుకుంటూనే మన వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వృత్తులు, జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళందరికీ ఆ సెక్యూరిటీని ఉంచాలి. అందరూ ఎడ్యుకేషన్లో టాప్ కావాలని అక్కర్లా. ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ నోయింగ్ థింగ్స్. నీ స్కిల్ ఏదైతే బై బర్త్ నీకుందో ఆ స్కిల్ని వదిలిపెట్టుకోవద్దు. ఆ స్కిల్లే భారతదేశంలో నిజంగా కమ్యూనిస్టుల యొక్క ఆలోచన ఇదండి. నేను కమ్యూనిస్టులను ఎక్కడ మెచ్చుకుంటాను, కమ్యూనిస్టుల నుంచి నేను నేర్చుకునేటువంటి ఒక గొప్ప అంశం ఏమిటి అంటే, ఏదైతే మనం స్వీయంగా ఉత్పాదన చేసుకుంటామో, మనం ఉత్పత్తి చేసుకుంటామో, దేశీయ ఉత్పత్తులనే దేశీయులు వాడుకోవాలి. చాలా గొప్ప మాట. ఇదే మనకి సనాతనంగా ఉన్న ధర్మంలోది. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడే మనకి ఇవన్నీ దూరం అయ్యేది. కాబట్టి ఒక్కొక్కటి నిజంగా కొన్ని కమ్యూనిస్టులలో గొప్ప ఉంటాయి, కొన్ని కాంగ్రెస్ వాళ్ళల్లో గొప్ప ఉంటాయి, కొన్ని బీజేపీలో గొప్ప ఉంటాయి. అన్ని చోట్ల ఉన్న గొప్పవన్నీ ఓ దగ్గరికి తెచ్చుకోగలిగిన నాడే మళ్ళీ మన సమాజం చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. అన్నీ రావాలి ఓ దగ్గరికి, అన్నీ రావాలి, అందరూ గౌరవించబడాలి, అందరూ సమాన స్థితిలో బతకగలగాలి. ఆ రోజు నిజమైనటువంటి జీడిపి భారతదేశంది పెరిగి తీరుతుంది. దీంట్లో అనుమానం ఏం లేదు. మన దగ్గర ఉన్నంత స్కిల్స్ ప్రపంచంలో లేవు. ఈ రోజుకి మనం కట్టిన కట్టడాలని ప్రపంచంలో కట్టలేనటువంటి స్థితులు ఉన్నాయి. ఈరోజు మనం చేసినటువంటి అద్భుతాలు ఈ భూమి మీద ప్రపంచంలో చేసేటువంటిది లేదు. జింక్ని కనుక్కుంది మనం, కాపర్ని ఎలా వాడాలో చెప్పినటువంటి వాళ్ళం మనం. గోల్డ్ మైనింగ్స్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, పెద్ద పెద్ద డైమండ్స్ కానివ్వండి, ఈ దేశం రత్నగర్భ నుంచి వచ్చి ప్రపంచం తీసుకుపోయింది. కానీ ప్రపంచానికి ఎవడు బయట నుంచి పెద్ద సప్లై చేసింది ఏం లేదు. ఇవాళ మనం గోల్డ్ డిగ్గింగ్ మైన్స్ మన దగ్గర నుంచి చూసి 2000 సంవత్సరాల క్రితమే నెత్తి మీద కిరీటం పెట్టుకుంటే బంగారపు పెట్టుకోవాలని మన రాజులు అనుకున్నారు. వాళ్ళు అవి పెట్టలేక టోపీలు ఏవైతే బట్టతోటి కుట్టినటువంటివి రకరకాల వేసుకొచ్చి ఒక వెరైటీ చూపించారు. కానీ అసలు ఒరిజినల్ ఆర్నమెంటల్ వాల్యూస్ ఉన్నటువంటివి, అందులో జ్యువెల్స్ని స్టడ్ చేయటము, ఈ టెక్నాలజీ మొత్తం భారతీయులది. మనం కలకత్తా దగ్గరికి వెళ్తే మైన్స్లో
కిలోమీటర్న్నర లోపల దాకా డిగ్గింగ్స్ జరిగినాయి. కిలోమీటర్న్నర లోపలికి డిగ్గింగ్ చేశాడు ఒక భారతీయుడు ఫస్ట్ సెంచరీలో అంటే కిలోమీటర్న్నర లోపలికి పోవడానికి వాడికి లైట్ టెక్నాలజీ కావాలా, ఆక్సిజన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కావాలా, లోపల ఉండేటటువంటి మెటీరియల్ ఏంటి అనే దానికి సంబంధించిన టెక్నాలజీ మొత్తం కావాలా, ఆ లోపలికి వెళ్ళేటటువంటి స్కిల్, దాన్ని తీసుకుంటూ డిగ్గింగ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఇంజనీరింగ్ స్కిల్స్ కావాలా, అక్కడి నుంచి బయటికి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి స్కిల్స్ కావాలా, వచ్చిన తర్వాత కెమికల్ టెక్నాలజీలో దాన్ని మళ్ళీ మార్చేటటువంటిది కావాలా. ఎన్ని టెక్నాలజీసో మన దేశంలో ఉన్నాయి, తిరిగినాయి. ఈ రోజుకి ప్రపంచంలో రస్ట్ పట్టనటువంటి ఐరన్ని చూపించగలిగినటువంటి వాడు భారతీయుడే. ఆ ఫార్ములా భారతదేశంలోనే ఉంది. ఇవన్నీ ఏం చేశారు అంటే విభజన చేసి మన స్కిల్స్ని మొత్తాన్ని దూరం చేశారు. మనల్ని కులాల చిచ్చులాట పెట్టారు. కులాల చిచ్చు తీసి వృత్తుల్ని వృత్తులుగా చూసి భారతీయులందరూ ఒకటే అని ఏనాడు బతుకుతారో ఆనాడు మళ్ళీ మన జీడిపి పెరుగుతుంది. కాబట్టి ఆ స్థితిలోకి మళ్ళీ వెళ్ళాలి. అందుకనే అవి బయటపడ్డాయి. మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రైట్. మనది మతం కాదు, హిందుత్వం అనేది మతం కాదు, ఇది ఒక జీవన విధానం అనేది పెద్దలు చెప్పారు. కానీ ఇది హిందుత్వం మతం 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 అంటే ఒక మతం ముద్ర వేసేసి హిందువులందరూ అదొక మతంగా భావించేలాగా చేసి ఈ సంస్కృతిని దూరంగా చేసింది ఎవరు, దాన్ని ఎవరు ఎందుకు మళ్ళీ చెప్పట్లేదు? అంటే రాజకీయ వ్యవస్థ ఎలా వచ్చింది అంటే అది విభజించి ఉన్నంత దాకానే వాళ్ళ మనుగడ ఉంది. ఓకే. ఎప్పటిదాకా విభజించి ఉంటుందో అప్పటిదాకా ఆ పార్టీలకు మనుగడ ఉంటుంది. ఇటు మైనారిటీస్ ఓట్లు తీసేసుకొని హిందువుల్లో విభజన చేసి కొన్ని కులాల ఓట్లు కనుక వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ప్రభుత్వం ఏనాటికి పోదు. కాబట్టి అది ఎప్పుడూ కలవడం ఈ పొలిటికల్ వ్యవస్థకి ఇష్టం ఉండదు. ఓకే. ఈ పొలిటికల్ వ్యవస్థే కదా మొత్తాన్ని రూల్ చేసేది. ఇవాళ మీరు ఎంత గొప్ప డీజీపీ మీకు తెలిసినా సీఎం గారు తెలిస్తే అయ్యే పని డీజీపీ తెలిస్తే కాదుగా. కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థ అనేటటువంటిదే మొత్తం శాసించేటటువంటిది. రాజకీయ వ్యవస్థకి ఏది లబ్ధ్యో వాటినన్నిటినీ డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాల బట్టి. ఇప్పుడు మీరు చూడండి, నిజంగా కొంత హిందూ పోలరైజేషన్ జరుగుతోంది. ఇప్పటిదాకా హిందూ పోలరైజేషన్ లేదు. హిందూ పోలరైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఇతరమైనటువంటి గొడవలు చాలా మటుకు తగ్గుతున్నాయి. మీరు కరెక్ట్గా గమనించుకుంటే ఈ మధ్యకాలంలో ఆ మార్పు అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి నేను చెప్పేది హిందువుల్లో వీడు ఎక్కువ, వీడు తక్కువ, వీడు గొప్ప, వీడు కింద అనే భావనలు మొత్తము తొలగిపోవాలి. ఎవడి ధర్మాన్ని వాడు తీసుకొని మనం అంతా ఒకటే కుటుంబం, నువ్వు వేరు నేను వేరు కాదు, అన్న తమ్ముడు అలాగే ఉండాలి జీవితం. అలా గడపగలిగితే కనుక మళ్ళీ మనం ఆ పాత రోజుల్ని తీసుకురాగలిగితే మళ్ళీ జీడిపి 30%కి వెళ్ళటం అనుమానం ఏం లేదు. మన ప్రొడక్షన్స్ని మనం వాడుకునేటువంటి స్థాయికి ఎదగాలి. ఈ ప్రపంచంలో కొత్త టెక్నాలజీని కూడా ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ప్రొడక్షన్ చేయాలి అని చైనా వాళ్ళు చేసినటువంటి విధానాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకొని అప్పుడు 50 కోట్లు, ఇప్పుడు 130 కోట్లు, కోటి మందికి ఒక్కొక్క స్కిల్ చప్పున మనం తయారు చేస్తూ వెళ్తే ప్రొడక్షన్ బ్రహ్మాండంగా చేయగలరు. ప్రపంచం ఊహించినటువంటి స్కిల్స్ అన్ని భారతదేశంలో కనిపిస్తాయి. అదే స్కిల్ ఇండియా అనే పేరు మీద వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ స్కిల్స్ బై బర్త్ వాళ్ళకి నేర్పించేవాళ్ళు ఇప్పుడు కూడా బై బర్త్ స్కిల్స్ని కొన్నిటిని నేర్పించండి. ఆ స్కిల్ అనేది ఫ్యామిలీకి సంబంధించింది. తర్వాత వీడు చదువుకొని వీడు ఏమైనా కావచ్చు. అంటే స్కిల్ని చావనివ్వకండి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళని ముందరికి తీసుకొని వెళ్ళి ఎలా ప్రస్తుతం మోడర్న్ డే వరల్డ్ తోటి వీడు సమానంగా ఉండాలి. కావాలంటే అది చేయొచ్చు, లేదంటే ఇటు రావచ్చు. ఆ విధమైన విధానం అంటే మన పాతదనాన్ని చంపుకోవద్దు, కొత్తదనాన్ని వదిలిపెట్టుకోవద్దు, దాన్ని ఉంచుకోవాలి, దీన్ని తెచ్చుకోవాలి. ఆ స్థితిలోకి కుటుంబాలు ఎప్పుడు తయారవుతాయో ఆ రోజు మళ్ళీ వీళ్ళకి శ్రద్ధ కలుగుతుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది. దీని నుంచి బయటికి పోదు. పొలిటికల్ వ్యవస్థ అనేటటువంటిది మాత్రం ఎప్పటిదాకా మారదో అప్పటిదాకా మాత్రం విచ్ఛిన్నమై ఉండడం ఖాయం. మనం అందరం దీంట్లో అనుమానం లేదు. ఓకే, రైట్. మీరు ఇలా చెప్తున్నారు కదా, అంటే చిన్నప్పుడు మీరు చెప్పిన వేదాలు, వేదాంగాలు, ఏవైతే మన హిందూ సంస్కృతిని గొప్పగా వర్ణించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీత వరకు, ఇవన్నీ నాకు ఎప్పుడు అర్థమయ్యేవి కావు చిన్నప్పుడు. ఇవి చాలా గొప్ప పుస్తకాలని చెప్పేవాళ్ళు. ఆచరణలో తెలుగులో కానీ మనకి ఇంగ్లీష్లో కానీ వచ్చిన పుస్తకాలు ఏదైతే ఆచరణలోకి వచ్చిన భావజాలం ఏంటి అంటే, ఈ వేదాలు మనల్ని చాలా భ్రష్టు పట్టించాయి, ఈ వేదాలు మనల్ని చాలా ఇబ్బంది పెట్టాయి, మనుషులు చీలికలు తీసుకొచ్చాయి, బ్రాహ్మణులు ఉత్తములు, వేదాలు చదివితే నాలుకలు కోసేవాళ్ళు, ఇట్లాంటివన్నీ వ్యాప్తిలోకి వచ్చాయి. అసలు హిందూ అంటేనే ఒక తప్పు అనే స్థాయిలో విపరీతమైన పుస్తకాలు వ్యాప్తిలోకి వచ్చాయి. నేను ఒక ధర్మ సంకటంలో పడిపోయా. అసలు ఏంటి, నాకు అందులో ఏముందో తెలియదు. మన ధర్మశాస్త్రం గురించి చెప్తారు, నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నారు, ఇది అన్యాయం, అసలు ఇట్లాంటివి తెస్తారా అన్నారు.
నాకు దీనికి ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరు కనపడలేదు. సో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని, మీరు శృంగేరి పీఠానికి సంబంధించిన పెద్ద గొప్ప పదవిలో ఉన్నారు. సో అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. మనుధర్మశాస్త్రంలో ఉన్న మాట ఏంటి? పితా రక్షతు కౌమారే, భర్త రక్షంతు యవ్వనే, రక్షంతు వార్ధక్యే పుత్రాః, న స్త్రీ స్వాతంత్ర్యమర్హసి. ఇది చెప్పినటువంటి మాట. మీరు చివర నా స్త్రీ స్వాతంత్ర్యమర్హసి అని నాకు అదొక్కటే నేర్పించారు, మిగతా దానిపైన ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఒక పెళ్లి చేసిన దాకా తండ్రి యొక్క బాధ్యత స్త్రీని కాపాడటము. వివాహం చేసిన తర్వాత అక్కడ నుంచి పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయిన దాకా కూడా భర్త యొక్క బాధ్యత. ఒక్కసారి పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఆ తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాడిది. ఎందుకంటే స్త్రీ చాలా అమూల్యమైంది. విలువైనటువంటి వస్తువులు ఎప్పుడు ఏదో జాగ్రత్తలోనే ఉంచుకుంటామా? బీరువా బంగారం ఉంది, బీరువాలో పెట్టుకోవడం, జాగ్రత్తగా చేసుకోవడం. రక్ష అనేది దానికి ఎప్పుడు ఎట్లా ఉంచుకుంటామో, భారతదేశము స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అంత ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి స్త్రీని రక్షించాలి. ఎందుకు రక్షించాలి స్త్రీని అంటే, మీరు ఇవాళ ఈ స్థితి కొంచెం పక్కన ఉంచితే మనకన్నీ రాజ్యాలుగా ఉండేవి. ఈ రాజ్యాలుగా ఉన్నప్పుడు ఈ దేశము రాజు అవతల దేశం మీద యుద్ధం చేశాడు అనుకోండి, లేదు మనకి టర్కీ నుంచే ఎవరో మన ప్రాంతానికి దాడి చేయడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎత్తుకెళ్ళేవి ఏమేమిటండి? ధనము, డబ్బులు తీసుకెళ్లేవాళ్ళ, వస్తువులు విలువైనవి తీసుకెళ్లేవాళ్ళ, ఇంకేం తీసుకెళ్లేవాళ్ళు? స్త్రీని తీసుకెళ్లేవారు. అదేంటి, పురుషుణ్ణి తీసుకెళ్ళొచ్చుగా? పురుషుడిని చంపేసేవాళ్ళు, స్త్రీని తీసుకెళ్లేవాళ్ళు. అలాంటి సమాజంలో అరే నువ్వు చచ్చిపోయినా పర్లేదురా, స్త్రీని కాపాడు, స్త్రీని రక్షించు అని చెప్పినటువంటి ఒక బాధ్యతని పురుషుల మీద పెడుతున్నారు. ఈ పెడుతున్నటువంటి బాధ్యత ఏ రోజున చెప్పబడ్డది? ముష్కరులు దాడులు చేసేటటువంటి రోజుల్లో, ఇటు ఇటు కొట్టుకునేటువంటి రోజుల్లో ఒక స్త్రీని కాపాడాలి అని చెప్పినటువంటి బాధ్యత తప్పుడు బాధ్యత అవుతుందా? అది ఎంత మంచిదవుతుంది? చాలా గొప్ప విషయం. ప్లస్ ఎప్పుడు ఒక స్త్రీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుందంటే 100 మంది కళ్ళు ఉంటాయండి. ఆ స్త్రీని నేను ఎలా వశం చేసుకోవాలి అని, అలా వశం చేసుకోవాలి స్త్రీని అని ఎప్పుడు చూసే సమాజంలో ఒక రక్ష ఎప్పుడు ఉండి తీరాలి అనేది అబద్ధమా? షీ టీమ్స్ ఎందుకు పెడుతున్నారండి? కాప్స్ని ఎందుకు పెడుతున్నారండి? షీ టీమ్ అని ప్రత్యేకం దేనికి? ఉన్న పోలీసులు చేయరా రక్ష? మీకు మీ పోలీస్ వ్యవస్థ మీద డౌట్ లేక షీ టీమ్స్ని పెట్టారా అని నేను అడిగాను అనుకోండి. క్వశ్చన్ ఆన్సర్ ఏం చేస్తారు? పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదండి, పురుష పోలీసులు వాళ్ళకి సహాయం చేయలేరు, అందుకనే షీ టీమ్స్ని పెట్టామంటారా? కాదు. ఎప్పుడూ రక్ష కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీ చాలా విలువైంది సమాజంలో. ఆ స్త్రీని రక్షించటం ఎలా అనే దానికోసం చెప్పబడ్డటువంటి శ్లోకంలో మొదటి 3 పాదాలు వదిలేసి చివరి 1 పాదం తీసుకొని నా స్త్రీ స్వాతంత్రం అర్హసి, స్త్రీకి స్వాతంత్రం లేదు. ఇది భాగవతంలో ఎవడో వచ్చి నా దగ్గర మాట్లాడుతూ ఏమండి భాగవతంలో దేవుడు లేడని ఉంది. అదేమిట్రా భాగవతంలో దేవుడు లేకపోవడం ఏమిటి, అసలు నాకు రిఫరెన్స్ టు కాంటెస్ట్ చెప్పు అని అడిగితే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి చెప్తున్నాడట దేవుడు లేడని. వాడు దేవుడు లేడని ఒక మాట తీసుకొని వెనక ముందు ఉన్న కాంటెస్ట్లో వదిలిపెట్టేసి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే. ఇంకొక విషయం చెప్తాను. స్త్రీ కోరుకుండేది ఏంటి తెలుసా? మగవాడి దగ్గర నుంచి కానీ ఎప్పుడైనా ధైర్యము, రక్ష. అవును. ఇవాళ ఇంత మోడర్న్ డే వరల్డ్ అని మీరు చెప్తున్నారు కదా, ఇంత ఎదిగినటువంటి ఈ కాలంలో కూడా స్త్రీ కోరుకుండేది ఏమిటి? 10 మంది పనిచేస్తున్న ఆఫీస్లో సేఫెస్ట్ పర్సన్ ఎవరు, ఇతనైతే నన్ను రక్షించగలడు అని ఈ రోజుకి వాళ్ళు ఆశ్రయిస్తూనే ఉంటారు. స్త్రీని రక్షించు అని చెప్పడంలో తప్పేముందండి? పితా రక్షత కౌమారే, భర్త రక్షంతు యవ్వనే, రక్షంతు వార్ధక్య పుత్రాః. బయట వాళ్ళని చెప్పలా, నీ కుటుంబంలో ఇది మీ బాధ్యతరా స్త్రీని కాపాడటము. ఆ స్థితి నుంచి సతీ సహగమనం వైపు ఎందుకు వెళ్ళింది? అసలు ఒక గొప్ప విషయం ఏమిటంటే సతీ సహగమనం అనేది మనకు లేదు. ఓకే. సతీ సహగమనము చూడండి, ఇప్పుడు శంకరాచార్యులు వారు 1200 సంవత్సరాల క్రితం శంకరాచార్యులు వారు నాన్నగారు పోయారు. ఆయన్ని ఎవరండి పెంచింది 8 ఏళ్ల దాకా? ఆర్యాంబేనా? ఓకే. మరి సతీ సహగమనం చేయలేదే. కుంతీదేవి, పాండురాజు పోయాడుగా, 5 పిల్లలు ఉన్నారుగా, ఆమె సతీ సహగమనం ఎందుకు చేయలే? అప్పుడు జరగలేదండి, ఈ మధ్య కాలంలో. నేను వస్తున్నా అంటే ఇది ధర్మశాస్త్రంలోది కాదు. దశరథుడు పోయాడు, కైక ఆవిడేమన్నా చేసిందా? లేదు. సౌమిత్రి, కౌసల్య సహగమనం చేయలేదే. అంటే సహగమనం అనేటటువంటిది లేదు.
ఎప్పుడు జరిగింది అంటే విదేశాల నుంచి ముష్కర మూకలు ఏవైతే మన మీదకి దాడి చేసి నిర్ద్వంద్వంగా రాజపుతుల యొక్క స్త్రీలని ఎత్తుకెళ్ళేటటువంటి కల్చర్ వచ్చిందో, ఇది మనకి ఇంకా సౌత్ ఇండియాలో కూడా లేదు. చాలా మంది మామూలు నెత్తి మీద ఇట్లా గుడ్డ వేసుకొని ఉండడం మీరు చూసారా? సతీ సహగమనం ఉంటే వాళ్ళందరూ ఉండకూడదే? వాళ్ళందరూ ఉన్నారా లేరా? సహగమనం లేకపోతేనేగా వాళ్ళందరూ ఉండేటటువంటిది. సో వాళ్ళందరూ ఉన్నారు కాలంలో. ఆ రాజపుత్లు దాడి చేసేటటువంటి సమయంలో స్త్రీలు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ మానమే చాలా ప్రధానము, నా శరీరం నేను బతికుండడం కంటే కూడా అని వాళ్ళంతటా వాళ్ళు మంట పేర్చుకోనో కాలు గట్టిగా నిప్పు రాసో సహగమనం చేసుకునేవాళ్ళు. ఆ సహగమనాన్ని తీసుకొని ఇది వీళ్ళ మొత్తం ఆచారంలోకి వచ్చేసింది, వీళ్ళ వ్యవహారంలో ఇది ఉంది. సతీ సహగమనం ఏది మీరు చెప్పండి, మీ కుటుంబంలో సతీ సహగమనం చేయబడ్డ ఒక స్త్రీ గురించి చెప్పండి. ఓ 10 తరాల్లో మీకు తెలిసిన 10 తరాల్లో లేదు, నాకు తెలిసిన 10 తరాల్లో నాకెవరు వెనకలేరు. ఎవరు ఈ ప్రశ్న వేస్తారో వాళ్ళ 10 తరాల్లో ఒకళ్ళని చూడు. అంటే నేను భారతీయ సమాజంలో ఈ సంస్కృతిలోకి ఇది ఎలా వచ్చిందనేది నా ప్రశ్న. ఇది కేవలం విదేశీయులు దండయాత్ర చేసినప్పుడు మన యొక్క స్త్రీలు, అది రాజపుత్ర స్త్రీలు, ఓకే, రాజపుత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు, లేదు మన రాజ్యాల్లో సంబంధించినటువంటి స్త్రీలు స్వతసిద్ధంగా శరీరాన్ని వదిలిపెట్టేవాళ్ళు. ఇక్కడ కూడా ఒకవేళ భర్త పోతే కొడుకులతోటి రాజ్యం వేలించడానికి తల్లులే వెనకాల ఉండేవాళ్ళు రాజమాతగా. కాబట్టి మనకు ఇది సంప్రదాయం మొదటి నుంచి లేదండి. మాద్రి కూడా, కుంతి మాద్రుల్లో మాద్రి నా వల్ల నా భర్త చచ్చిపోయాడు అందుకని నేను సహగమనం చేస్తా అని సహగమనం చేసిందే కానీ కుంతి చేయలేదుగా. సీతది సహగమనం అవుతుందండి? సీతది సహగమనం ఎందుకు అవుతుంది? ఓకే, కాదు కదా. అంటే సీత ముందే తను కాలం చేసింది. రామచంద్రమూర్తి కంటే ముందే అవతారం చాలించింది సీతమ్మ. అంటే లవకుశులు కలిసిన తర్వాత, యుద్ధం తర్వాత రావడం, భూమిలో ఆ తర్వాత జరిగింది. ఉత్తర రామాయణంలో దాన్ని ప్రత్యేకంగా, అంటే భూమిలోకి వెళ్ళిపోవడం ఇదంతా ఉండదు ఉత్తర రామాయణంలో. ఉత్తర రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క అవతారానికంటే ముందే సీతా అమ్మవారు అవతారం చాలించారు. ఓకే ఓకే, కాబట్టి సహగమనం అయ్యే అవకాశం లేదు. సహగమనము అనేది ఇతరులు మన మీద దాడి చేసి ఏమైనా చేస్తారనో, స్వతసిద్ధంగా నా భర్త లేకపోతే నేను బతకలేను ఓకే అన్నటువంటి భ్రమ ఉన్నవాళ్ళు వాళ్ళు చేసినటువంటి పని సహగమనము అనేది. రైట్. ఇంకా మన హిందుత్వం మీద, హిందూ ధర్మం మీద ఉన్న ఒక అతిపెద్ద అపవాదు ఏంటంటే, తరతరాలుగా, శతాబ్దాలుగా అస్పృశ్యతను అనే దాన్ని, ఒక నిందను ఇది మోస్తుంది. సాధారణంగా బ్రాహ్మణవాదము అని ఒకటి తీసుకొచ్చారు. అవును, ఒక క్షణం మనం ఆలోచిద్దామండి. మన పర్సంటేజ్ పాపులేషన్ ఎంత? బ్రాహ్మిన్స్ పర్సంటేజ్ 3%, 4, మ్యాక్సిమం 5% వేసుకోండి. 100% జనంలో ఒక 5గురు మేము మా కర్మాచరణ చేసుకొని ఇంకేది అంటుకోకుండా, ఏది వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోతే వాళ్ళ భార్యని ముట్టుకోరు, అవునా? భార్య యొక్క తండ్రి పోయాడు అనుకోండి, ముట్టుకోరు. అది అస్పృశ్యత అవుతుందా? మడి కట్టుకొని ఉన్నారు, మడి కట్టుకొని ఉన్నప్పుడు మడిలో లేనటువంటి కొడుకును కూడా అంటుకోనికుండా పక్కన ఉంచుతారు. అంటే కొడుకు అస్పృశ్యుడా? కాదు కదా. అంటే ఇది అస్పృశ్యత కాదు. అంటుకోకుండా వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏవో వాళ్ళు పాటిస్తున్నారు. ఏదో అవసరం ఉంది వాడికి, వాళ్ళ జపానికి కానీ వాళ్ళ అనుష్ఠానానికి కానీ. టెక్నికల్గా ఇప్పుడు ఓ హాస్పిటల్ ఉంది, ఐసీయూలోకి వెళ్తున్నాం మనం. ఐసీయూలోకి వెళ్ళినప్పుడు మీరు వేసుకొని ఒక డ్రెస్ తోటి ఉండేటువంటి డాక్టర్ తను సెక్లూడెడ్గా ఉంటాడు. అందరినీ అంటుకున్నటువంటి దాంతో రూమ్లోకి రావద్దండి అంటారు. ఎందుకు అంటున్నారు? అంటే ఆ పిల్లవాడు అస్పృశ్యుడనే? కాదండి, నేను అడిగిన ప్రశ్న చాలా విస్తృతమైంది. వస్తా, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే తప్ప అక్కడికి నేను చేరలేను. ఓకే, అంటే ముందు అసలు రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ అర్థం. రైట్. ఇప్పుడు ఈ 5% ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళ ఆచార నిమిత్తమై వాళ్ళు ధర్మం కోసం ఎవరినైనా అంటుకోలేదనుకోండి, వెలయబడ్డది ఎవరండి సమాజంలో? 5% ఉన్నవాడు వెలయబడ్డా, 95%ను వెలేశారా? అంటే సార్, ఒక్క చిన్న మాట, ఇప్పటికి కూడా 3%, 5%లో ఉన్న వాళ్ళే ఈ రాజ్యాలను వెళ్తున్నారు, ధర్మాల్ని బోధిస్తున్నారు. ఇప్పటికీ ఆ 95% మంది ఈ 3%, 4% చెప్పిన వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు. సో ఆ 3% అయినా సరే దానికి చాలా విలువ ఉంది. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడుంది అది, ఈ 5% వెళ్తున్నారు అనే మాట స్వతంత్రం వచ్చాక ఉంది. ఓకే, కానీ అంతకు ముందు మనకున్న వాళ్ళందరూ ఎవరు? యాదవ రాజులు, ఓకే, ఏమండి, రెడ్డి రాజులు, నవాబులు, అవునా, గోల్కొండ నవాబులు కానీ వీళ్ళందరూ చేసే టైంలో కూడా వాళ్ళు సెక్లూడెడ్గానే ఉన్నారు. సమాజం అంతే ఉంది.
ఇక్కడ అధికారంలోకి రానివ్వకపోవటము, అధికారం కోసం నిల్చొని ఉండడం ఏం లేదు. మనం నవాబుల దగ్గరే ఉన్నాం కదా. కానీ ఇక్కడ ఆచారాలు ఉన్నాయా? నవాబులు కూడా ఆచారాలని గౌరవించారా? ఎందుకు గౌరవించారు? అఫ్కోర్స్ ప్రతిఘటించి ఇబ్బంది పెట్టి నరకం చూపించినటువంటి నవాబులు కూడా ఉన్నారు, సందర్భాలు ఉన్నాయండి. కానీ గౌరవించిన తానీషా లాంటి నవాబులు కూడా ఉన్నారు. అక్బర్ లాంటి వాళ్ళు కొంత, తానీషా లాంటి నవాబులు, మనకి ఇక్కడ నవాబు తానీషా, తానీషా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ సంస్కృతిని గౌరవించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అధికారం కోసం జపం చేసుకుంటున్నారా? అధికారం కోసం పూజ చేసుకుంటున్నారా? మరి నవాబుల దగ్గర వీళ్ళ పప్పులు ఉడికే అవకాశం లేదు కదా. కాదు, ఒక సంప్రదాయాన్ని వాళ్ళు ఆచరించుకుంటున్నారు, ఒక హోమ వ్యవస్థని. ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ రాజ్యాధికారము అందరికీ మిగతా 95%కే రావాలి. ఇది కోరుకుండే వాళ్ళల్లో మొట్టమొదట ఉండేటటువంటిది మన ధర్మశాస్త్రమే. మన ధర్మశాస్త్రంలోనే అందరికీ ఉండాలని కోరుకుండేది. ఓకే, ప్రొడక్షన్ ఉండాలి, మనీసు ఉండాలి, అన్ని విధాలా బాగుండాలి అని కోరుకుండేటువంటిది ప్రధానమైనది మన ధర్మశాస్త్రమే. ఇతరమైన ధర్మశాస్త్రాల్లో అది లేదు. కాబట్టే ఈ విధమైనటువంటి తేడాలు జరిగినాయి అని అంగీకరించారు. కాబట్టే నిజం చెప్పండి, ఆ రోజు తప్పు జరిగింది కాబట్టే కదా రిజర్వేషన్ ఇచ్చింది. అవునండి, లేకపోతే రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. రిజర్వేషన్ ఇచ్చారు అంటే తప్పు దిద్దుకున్నారనే కదా. ఈ పొరపాటు జరిగింది, అనుభవించినటువంటి వాళ్ళెవరు? పాత వాళ్లే. అనుభవింప చేసినటువంటి వాళ్ళెవరు? పాత వాళ్లే. ఆ శిక్ష ఇంకా కొత్త సమాజానికి వద్దు, మళ్ళీ ఆ గొడవలు ఈ కొత్త సమాజంలో వద్దు అనే నిర్ణయం తీసుకున్నారా? తీసుకున్న తర్వాతే కదా రిజర్వేషన్లు, అసమానతలు అన్నింటినీ తీసేసింది. అలాంటి ఘటనలు ఏవైనా ఉంటే రాజ్యాంగం ప్రకారం ఇవాళ శిక్షించి తీరాల్సిందే. అలా తప్పు చేసిన ఎవరినైనా శిక్షించి తీరాల్సిందే. ఇప్పటికీ నేను చెప్తున్నాను, 95%లో లీడర్షిప్ క్వాలిటీస్ తగ్గినాయి. లేకపోతే ఈ పాటికి వాళ్ళు రాజ్యాధికారంలో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఒకటి ఎందుకు కావట్లేదో నాకు ఆశ్చర్యం. ఒకటిగా ఉండి మళ్ళీ రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలి అని సపోర్ట్ చేసే వాళ్ళల్లో మొట్టమొదటి వాడిని నేనే. మళ్ళీ ఆ రాజ్యాధికారం రావాలి. నేను ఒక్కనే కాదండి, అలా రావాలి అంటే అధికారాన్ని చూసిన వాళ్ళు వదిలిపెట్టరు. ఈ ప్రపంచంలో ఒక చిన్న నానుడు ఉందండి, అధికారశ్చ గర్భంచ రుణంచ స్వానమైథునం ప్రవేశకాలే సంతుష్టి నిర్గమే ప్రాణ సంకట అని చెప్తారు. అధికారం కానీ, అధికారము గర్భం కానీ, కడుపు వచ్చినప్పుడు నాకు కడుపు వచ్చింది, మా ఆవిడకి కడుపు వచ్చిందని ఎగురుతారు. రుణం, అప్పు పుట్టినప్పుడు కానీ, అప్పు వచ్చినప్పుడు అబ్బబ్బా అప్పు వచ్చింది అని, 2 చునకాలు కలిసేటప్పుడు కానీ అబ్బబ్బా ఆనందం అనుకుంటాయి. ప్రవేశకాలే సంతుష్టి, నిర్గమే అధికారాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది, చాలా కష్టం. గర్భం, పిల్లవాడు బయటికి రావాల్సి వచ్చింది, నరకం. డబ్బు, అప్పు తీర్చాల్సి వచ్చింది, తిరిగి మళ్ళీ డబ్బులు తీసుకున్న అప్పు తీర్చాల్సి వచ్చింది, నరకమే. అలాగే కుక్కలు విడిపోవాల్సి వచ్చింది, అది ఇబ్బంది. ఈ 4 ప్రవేశకాలే సంతుష్టి, నిర్గమే ప్రాణ సంకటం. కాబట్టి ఆ అధికారం రుచి చూసినటువంటి కొంతమంది తప్ప, మీరు కరెక్ట్గా ఆలోచించండి, ఎవరు అధికారంలో ఉండి ముందరికెళ్తున్నారో వాళ్ళనే ఓట్లేసి గెలిపిస్తున్నారు. ఈ ఓట్లు ఎవరేస్తున్నారు? ఈ 5% ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఓట్లు మీరు వీళ్ళకే వెయ్యండి అని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? స్వచ్ఛందంగా వెళ్ళాక ఓట్లేస్తోంది, తప్పు ఎవరిది? అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్, నేను దాంట్లోకి వెళ్ళాను. కాదు, తప్పు ఎవరిది? అంటే తప్పు ఎవరిది అంటే తప్పు నేను చెప్తున్నాను. వాళ్ళ మళ్ళీ అందరూ కలిసిగా ఒకటి అయి ఎక్కడ రాజ్యాధికారం నుంచి ఎవరెవరు దూరం అయ్యారో వాళ్ళందరికీ రాజ్యాధికారాలు పెట్టుకోవాలంటే అందరూ కలిసి ఒక హిందూ సమాజంగా ఆలోచించాలి. పూర్వం హిందూ సమాజంగా ప్రతి కులానికి ఒక ప్రముఖులు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుండేవాళ్ళు. ఇవాళ రాజకీయానికి వచ్చేటప్పటికి కులాలకు పెద్దలు లేరు, ఎవరు అధికారాన్ని చూస్తున్నారో వాళ్లే వెనకబడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. కాబట్టి ఇది సిస్టంలో డిఫెక్ట్, శాస్త్రంలో డిఫెక్ట్ కాదు. శాస్త్రంలో డిఫెక్ట్ వాళ్ళు ఎవరున్నా పాటించారు, సిస్టంలో డిఫెక్ట్ ఇవాళ మనం చూస్తున్నాం. సిస్టంలో ఉన్న డిఫెక్ట్ని మళ్ళీ కడుక్కొని అందరికీ సమతుల్యంగా రాజ్యాధికారం రావాలి అని నేను మొట్టమొదట కోరుకుంటున్నాను. చాలా సంతోషం సార్. రైట్, ఇంకొక డౌట్ సార్ నాకు. ఇప్పుడు కోర్టులో కానీ ఎక్కడైనా భగవద్గీత మీద ప్రమాణం చేసి అని చెప్తారు. నిజానికి అందులో ఏముందనే విషయం ఎవరికీ తెలియదు. అంటే చాలామందికి 90% మందికి 95% మందికి తెలియదు. మరి అలాంటి గ్రంథం మీద ప్రమాణం చేయించడంలో అర్థం ఏంటండి? అసలు పోనీ నేర్పించినా ఒక బాగుండేది, దాని మీద భయం భక్తులు ఉంటాయి. అది ఏంటో ఒక వస్తువుని తాకమన్నట్టుగా తాకినంత మాత్రాన మనిషిలో వచ్చే మార్పు ఏముంది? అసలు అది ఎందుకు అలాంటి పద్ధతి? మనకి రాజ్యాంగం ఎప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాం? 50 స్వతంత్రం 47లో వచ్చింది. అప్పటి నుంచి
ఎవరి మత విశ్వాసాలు నమ్మేటటువంటి గ్రంథం వాళ్ళకి పెట్టి చేయిస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే భగవద్గీత అతి పవిత్రమైంది అని ప్రతి భారతీయుడికి తెలుసు. ఓకే, పవిత్రమైంది, ఎస్. దీన్ని ముట్టుకొని నేను అబద్ధం ఆడకూడదు. మనం ఏదైనా ఎప్పటికైనా సరే చిన్నపిల్లల మీద ఒట్టేయటం, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, హిందూ సమాజంలో ఉన్న గొప్పతనం దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను అబద్ధం ఆడట్లేదు, ఇలాంటి మాటలన్నీ మనం వాడుతూ ఉంటాం కదా. దేవుడి మీద ఒట్టు వేసి అనే పదం కంటే కూడా జ్ఞానం మీద ఒట్టు వేసి ఇది చాలా ప్రధానం అని భగవద్గీతను తీసుకొని వచ్చి పెట్టడము అనేటటువంటిది జరిగింది. అయితే ఈ భగవద్గీతలో ఏముంది అంటే మీకు తెలుసో తెలీదో స్వతంత్రం వచ్చే నాటికి అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో అందరికీ భగవద్గీతలో చాలా గొప్ప వాక్యాలని వాటి వ్యాఖ్యానాలతో సహా తెలుసు. వీళ్ళకే తెలుసు అని మీరు అనుకోకండి. నా చిన్నప్పుడు మాకు చాలా అసలు అతి సామాన్యుడు వెంకటేష్ అని ఆయన సైకిల్ దొక్కుతూ ఉండేవాడు. ఆ క్యాస్ట్ కూడా నాకు గుర్తు, చాలా చిన్న క్యాస్టే. ఇప్పుడు వాస్తవానికి క్యాస్ట్ చిన్నది అనే పదం కూడా వాడకూడదు, అంతా ఒకటే. అయినప్పటికీ అతను ఆర్థికంగా లేనివాడు, అన్ని విధాలా చిన్నగా రిక్షా తొక్కుకుంటూ నన్ను తీసుకెళ్ళేవాడు. మేమందరం 10 మంది పిల్లలు ఉంటే 10 మందిని చక్కగా నవ్వుతూ తొక్కుతూ తీసుకెళ్ళేవాడు. తొక్కేటప్పుడు అతను పాట పాడేవాడండి. తాను తత్వజ్ఞుడై ఉంటే తన యందే శివుడుండు, తన యందే శివుడుండు, తాలిల్లే తాలిల్లే. వాడికి తత్వం తెలిస్తే వాడి లోపలే శివుడు ఉంటాడయ్యా, వాడనేవాడు లేడు. ఈ పాట అతను పాడేవాడు. ఏమి కాయము ఏమి మాయమురా మూనాళ్ళ ముచ్చట, ఏమి కాయము ఏమి మాయమురా, జీవా తూట్లు 9 తుస్సుమనుట ఖాయం, ఓ జీవా తుస్సుమనుట ఖాయం. ఈ పాటలు పాడేవాడు. అరే తూట్లు 9 ఉన్నాయిరా, ఈ శరీరం అనేది మాయన్రా, ఇది ఉండేది కాదు. ఈ పద్యాలు, ఈ శ్లోకాలు, ఈ పాటలు ఇవి కాదా వేద మొత్తం భగవద్గీతలో ఉండే సారం కాదా? మరి వాళ్ళు పాడేవాళ్ళు కదా. ఒక పడవ నడిపేటటువంటి వాడు అద్భుతమైనటువంటి పాటలు హైలెస్స అంటూ ఎంత వేదాంత మర్మగర్భమైన పాటలు పాడేవాడు. ఒక గొల్లతను చక్కగా అన్నిటినీ గొర్రెల్ని తీసుకెళ్తూ అద్భుతమైనటువంటి పాటలు పాడేవాడు. ఆవుల్ని తోలుతూ పాడేవాడు. సాహిత్యం అంతా కంఠోపాఠం వాళ్ళకి. ఈ సమాజంలో జ్ఞానం లేదు అన్నంత అజ్ఞానం ఎవడు లేడండి. ప్రతి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది. 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ యొక్క పాలనలో మన ఆర్థిక వ్యవస్థ కానీ మన జ్ఞాన వ్యవస్థ కానీ 2 దెబ్బతిన్నాయి. సిస్టమ్ మొత్తం పాడు చేశారు. ఇది నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను అంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత జపాను, జర్మనీ, యూకే ఈ 3 దేశాలు కలిసి అరే మనం ఒక్క సెకండ్ వరల్డ్ వార్ అయితే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దెబ్బతిని ఇంత ఇబ్బంది పడుతున్నాము, ఇండియా మీద 1000 సంవత్సరాల పైన దాడి జరిగిన వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ బతికుంది, వాళ్ళ కుల వ్యవస్థ మొత్తం ఉంది, వాళ్ళ మతాలు ఏవి పాడుగాలేదు. మిగతా దేశాలు మిగతా ప్రాంతాల్లో యూరోప్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే మొత్తం మతం మార్చి పారేశారు. రోమ్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళ మతాలు మారిపోతూ పోయినాయి. అన్ని చోట్ల మనం ఆధిపత్యం సాధించగలిగాం. కానీ వీళ్ళ ఇంటలెక్ట్లో కానీ వీళ్ళ ఆలోచన విధానంలో కానీ మనం ఎందుకు తేడా తేలేకపోతున్నాం అంటే భారతీయ ఋషి పైనుంచి కింద దాకా అందరి దగ్గర జ్ఞానం పెట్టాడండి. ఓకే, ప్రతి వాళ్ళలో జ్ఞానం ఉంది కాబట్టే వాళ్ళ మతాలు మారలా. ఈ విషయం నాకు తెలియదండి నిజంగా. 80% పైన మతాలు మారలేదు. మారకపోవడానికి కారణం మతం మారకపోవడానికి వాడికి జ్ఞానం ఉంటేనే మతం మారడు, జ్ఞానం లేకపోతే మతం మారుతాడు. వాళ్ళు మతాలు మారలేదు 1000 సంవత్సరాలు బట్టి అంటే అమాయకంగా కొడుతుంటే పడుండి చేతులు కట్టుకున్నారు, ఇదంతా మనం పోర్ట్రేట్ చేసే పిక్చర్ కాదు. వాడికి సనాతన హిందూ ధర్మం మీద అవసరమైనంత ఫోకస్ జ్ఞానము వాడికి ఉంది. అరే చెట్లు మీరు కోయవాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కడో అడవిలో లోపల ఉంటారు, వాళ్ళకి చెట్లు, మెడిసిన్స్, వాళ్ళకి అవసరమైన వ్యవస్థ, ఈ నాలెడ్జ్, ఇది నాలెడ్జ్ కాదా? ఈ జ్ఞానం మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఎంత పెద్దవాడైనా నేర్చుకోవాలి కదా. ఈ చెట్ల మొక్కలన్నీ ఎవరు తెచ్చిచ్చేవాళ్ళు? మీకు తెలుసో తెలీదో తిక్కన్న చెప్తూ ఉంటే అది రాసినటువంటి వ్రాయసకారుడి పేరు గురునాథుడు. అతను కుమ్మరతను రాసేవాడు. సో ఎప్పుడు బ్రాహ్మణులకి రాసేది ఉండదండి, బ్రాహ్మణులకి రాయటం రాదు. వాళ్ళు రాస్తే అక్షరాలు అర్థం కావు. దీనికి ప్రమాణాలతో సహా ఉంది. ఎందుకంటే ఎక్కువ ఆలోచన మైండ్లో ఉండేవాడు రాసేటప్పుడు చేయి కదిలిపోతుందట, అన్నీ రాంగ్ వస్తాయి. డాక్టర్స్ రాసినా వీళ్ళు రాసినా వాళ్ళ ఆలోచన అంతా వేరే తిరిగేవాడు. వ్రాయసకారుడు కాలేడు. వ్రాయసకారులు అద్భుతంగా కుండ తయారు చేసేవాడు. కుండ తయారు చేయటం నాలెడ్జ్ కాదా అండి? చదువు కాదా? టెక్నాలజీ కాదా? టెక్నిక్స్ కాదా? వాడు నేర్చుకున్నాడంటే ఒక జంతువుని చంపిన తర్వాత దాని చర్మాన్ని జాగ్రత్తగా తీసి ఆ జాగ్రత్తగా ఉన్న దాన్ని ఎండబెట్టి దాన్ని ఏ టైంలో ఏ టైప్లో ఎలా కుట్టాలి, ఏ వస్తువులు చేయొచ్చు, ఇది టెక్నాలజీ కాదా?
ఇది నాలెడ్జ్ కాదా? ఈ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర లేదా? అసలు నాలెడ్జ్ లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అన్ని నాలెడ్జ్లు వాళ్ళు భగవంతుడికి దండం పెట్టుకొని కానీ మొదలు పెట్టేవాళ్ళు కాదు. అవును. ఇప్పుడు చెక్కతోటి ఎంత అద్భుతమైన కార్పెంటరీ వర్క్స్ ఉన్నాయండి. రాయితోటి ఎంత అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్స్ భారతీయులు చేశారండి. అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ చేశారు. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా ఆ ఫీల్డ్లో టైకూన్స్ ఉండేవాళ్ళు పూర్వం. నాలెడ్జ్ ఉంది కాబట్టి. నక్ష ఒక కోటలు గీయాలి, పెద్ద పెద్ద కోటలు కట్టాలి అంటే ఎవరు చేసేవాళ్ళు? బంగారపు నగ పనులు ఎవరు చేసేవాళ్ళు? ఇదంతా టెక్నాలజీ నాలెడ్జ్ కాదా? మీ ఉద్దేశంలో నాలెడ్జ్ అంటే ఏంటి అసలు? ప్రతి భారతీయుడికి నాలెడ్జ్ ఉంది. ప్రతి భారతీయుడు హైలీ నాలెడ్జ్డ్ ఋషుల సంప్రదాయంలో. ఆ నాలెడ్జ్, ఆ స్కిల్స్ని చంపి నువ్వు వెధవ్వి అని వాళ్ళు అంటున్నారు. కాదు, మనమందరం నాలెడ్జ్డే. ప్రతి వాళ్ళకి భగవద్గీతలో ఏముందో తెలుసు. స్వతంత్రం వచ్చాక భగవద్గీతలో ఏముందో మర్చిపోయారు. రైట్ సార్. ఇంకొకటి నాకు మేజర్గా నేను చాలా సినిమాల్లో కూడా చూశాను, పుస్తకాల్లో చదివాను. ఈ శైవం వైష్ణవం ఈ పేరుతో ఒకరినొకరు చంపుకోవడం ఇట్లాంటివి చాలా జరిగాయి. అందువల్లే హిందూ సమాజం రెండుగా విడిపోయింది అనేది ఒకటి ఉంది. దీన్ని ఎట్లా సమర్థిస్తారు మీరు? వాస్తవానికి శైవము వైష్ణవము అనేటటువంటిది విడిపోయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అది అన్ని మతాల్లో ఉంటుంది. ఓకే. ఏ మతంలో తీసుకున్నా, ఏ నాలెడ్జ్లో తీసుకున్నా. ఇప్పుడు జర్నలిస్టులు 10 మందిని కూర్చోబెట్టారనుకోండి, జర్నలిజం ఇలాగే ఉండాలి అని ఒకడంటాడు, ఇలాగే ఉండాలి, ఈ విధంగా ఉంటేనే గొప్పదని ఇంకోటి అంటాడు. అరే నీకేం తెలుసు, నెగిటివ్గా వెళ్తేనే జనాల్లోకి ఫాస్ట్గా రీచ్ అవుతుందని ఒకడంటాడు. సో ఒక జ్ఞానము అనేటటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడ విభేదము అనేది వస్తుంది. ఆ విభేదం అప్పుడప్పుడు ఏమయ్యేదంటే రాజుల యొక్క ఇంటర్ఫియరెన్స్ అయ్యేటప్పటికి పరాకాష్ఠకు వెళ్ళేది. ఓకే. ఈ దేశం రాజు శివుడి గుళ్ళు ఎక్కువ కట్టిస్తున్నాడు, ఈ దేశం రాజు విష్ణువు గుళ్ళు ఎక్కువ కట్టిస్తున్నాడు. ఈ ఈ ఈ ఇంటలెక్ట్ రెచ్చగొట్టి వీళ్ళకి యుద్ధం చేసేవాళ్ళు. ఈ యుద్ధాలలో మరణించిందంతా కూడా మతం కోసం మరణించారు. రాజ్యం కోసం మరణించింది కూడా మతం కోసము అని చూపించేవాళ్ళు. ఓకే. మనకి రాజ్యాల కోసం జరిగిన యుద్ధాలు ఎందుకు? మీరు సౌత్ ఇండియాలో డీప్ వెళ్తే చోళులు, చోళులు, పాండ్యులు. ఈ పాండ్యులు అనేటటువంటి వాళ్ళు ఒక విధంగా విష్ణువుని కొలిచేవాళ్ళు. చోళులు ఎక్కువ మటుకు శివారాధన చేసేవాళ్ళు. చోళుల్లో కొంతమంది విష్ణువారాధన చేసేవాళ్ళు వచ్చారు. మళ్ళీ ఇట్లాగే పాండ్యుల్లో శివారాధన చేసేవాళ్ళు వచ్చారు. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఇంటలెక్ట్కి విభేదము అనేది సహజం. విభేదం లేకపోతే ఇంటలెక్ట్ అనేది లేదు. 4 కెమెరామెన్లను తీసుకొస్తే 4 యాంగిల్స్లో ఈ కెమెరాను ఈ బిట్ని షూట్ చేయాలి, ఇది ఇలా ఉంటేనే అందంగా ఉంటుందని వాళ్ళు చెప్తారు, నలుగురు చెప్తారు. అయితే ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడే ఆదిశంకరాచార్యుల వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఓకే. ఆదిశంకరాచార్యుల వారు వచ్చి, నాయన మీరు ఎందుకురా శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, కౌమారము ఇట్లా రకరకాలు పెట్టుకుంటారు, ఇవి వైదిక మతాలు. అంటే వీటన్నిటికీ బేస్ నాలెడ్జ్ ఏంటి? వేదమే. వేదము అనే బేస్ నాలెడ్జ్లో ఇది గొప్పది, ఇది గొప్పది, ఇది గొప్పదని మీరు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఉండకూడదు. అంతా ఒకటై ఉండాలి, అందరూ ఒకటే అయి ఉండాలి. ఎలా ఒకటవుతారు అంటే, ఒక నది ఇలా పారుతున్నప్పుడు 6 గట్లు ఉన్నాయి ఆ నది మీద, 6 ఘాట్స్. రైట్. ఒక ఘాట్ గొప్పది అని ఒకడు అంటున్నాడు. గంగా నది ఈ ఘాట్లో నుంచి దిగితే చాలా గొప్పదండి, ఈ పంచదేవ్ ఘాట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కనుక పంచగంగా ఘాట్లో చేస్తే చాలా గొప్పది అని ఒకడు అంటాడు. అబ్బాబ్బే లేదు, పంచగంగా ఘాట్ కాదు, నువ్వు గనక హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ అద్భుతంగా ఉంటుంది, హరిశ్చంద్రుడి కథ ఇక్కడే జరిగింది అని ఒకడు అంటాడు. తులసి ఘాట్, ఇక్కడ తులసీదాస్ రామాయణం రాశాడు, ఈ ఘాట్ చాలా గొప్పది అని చెప్తాడు. అస్సీ ఘాట్, అసి అనేటటువంటి ఘాటు ఇక్కడ అమ్మవారు వేసినటువంటి ఖడ్గం రాక్షసుడిని చంపిన తర్వాత ఇందులోనే పడ్డదయ్యా, ఈ అస్సీ ఘాట్లో స్నానం చేస్తే చాలా గొప్పది అని ఓడంటాడు. మణికర్ణికా ఘాట్, దీంట్లో కనుక స్నానం చేస్తే గొప్పది. కేదార్ ఘాట్, ఎవడి ఘాట్ని వాడు ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ ఘాటు గొప్పది, ఈ ఘాటు గొప్పది, ఈ ఘాటు గొప్పది. ఏ ఘాట్లో నుంచి నువ్వు వెళ్ళినా నువ్వు స్నానం చేసేది గంగలోనే. నువ్వు శైవం నుంచి వెళ్ళు, వైష్ణవం నుంచి వెళ్ళు, శాక్తేయం నుంచి వెళ్ళు, స్మార్తం నుంచి ఎక్కడి నుంచి దిగినా సర్వవ్యాపక నిరాకార నిరంజన సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మస్వరూపమై సర్వవ్యాపకమై ఆదిమధ్యాంత రహితమై అనంతమై నిశ్చలమై నిశ్చయమైనటువంటి ఏకాత్మశక్తి ఏదైతే ఉందో అదే పరమాత్మ, అక్కడికే చేరతావు. కాబట్టి నువ్వు ఏదైనా నమ్ముకో, ఏదైనా చేసుకో, చివరికి నువ్వు చేరేటటువంటిది మాత్రం ఒకటే గంగలో స్నానం ఎలాగో ఆ పరమాత్మకే చేరతావయ్యా, ఈ మధ్యలో అదంతా మార్కెటింగే అని ఆదిశంకర్లు చెప్పి ఆ విధంగా చేశారు. నిజంగా కూడా ఈ విభేదాలు
రావటం అనేది సహజం. ఏ మతంలో అయినా ఏ ధర్మంలో అయినా ఒక ఇంటలెక్ట్ కొంత దూరం వెళ్ళాక ఒక ఆర్గనైజేషన్, కమర్షియల్ ఆర్గనైజేషన్ పెట్టినా ఓ 20 ఏళ్ళు అయిన తర్వాత మార్పులు వచ్చేస్తాయి అందులో. దేని ఈ స్ట్రాటజీ ప్రకారం వెళ్దాం, ఈ స్ట్రాటజీ అని కొట్టుకొని విభజించిపోతాయి. ఇప్పుడు ఈ అద్వైతాన్ని ప్రతిపాదించిన కూడా అద్వైతాన్ని ఆదిశంకరాచార్య. ఓకే ఓకే. ఆయన వల్లే నా ద్వైత, రెండు లేవయ్యా, ఉన్నది ఒక్కటే పరమాత్మ, అది తప్ప ఇంకోటి లేదు, అదే అద్వైత. నీలో అయినా చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ, చండాలుడైనా సరే పెద్ద బ్రాహ్మడైనా సరే ఇద్దరిలో ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ, దాన్ని దర్శించు తప్ప వస్తువుల్ని చూడకు అని ఆదిశంకర్లు మనకి స్పష్టమైన బోధ చేశారు. అందరిలో గురుస్వరూపాన్ని చూడు, అందరిలో పరమాత్మను చూడు, పరమాత్మ లేనటువంటి చోటు లేదు అని పరమాత్మ యొక్క తత్వాన్ని, అంటే శునకమును శునకమాంసమును వండుకొని తినువాణి ఎందును పండితుని ఎందును సమదృష్టి కలిగినటువంటి వాడే జ్ఞాని. ఇదేగా మనకి భగవద్గీతలో చెప్పింది. ఎప్పుడు వస్తుంది అంటే శునకములో పరమాత్మను చూడాలి, వండుకు తినేవాళ్ళలో పరమాత్మను చూడాలి, వేదాల్లో పరమాత్మను చూడాలి, వేదాన్ని చదువుతున్న బ్రాహ్మణుల్లో పరమాత్మను చూడాలి. ఇప్పుడు పరమాత్మ దృష్టిలో ఈ 4 ఒకటే. అంటే సర్వవ్యాపకమైన పరమాత్మను ఎరిగిన వాడికి తప్ప ఇంకెవడికి సమదృష్టి వచ్చే అవకాశం లేదు. ఆ సమదృష్టి అవసరము అని తర్వాత చక్కగా మనకి ఆదిశంకర్లు బోధించటం జరిగింది. ఆ ఆదిశంకర తత్వమే ఇవాళ ఎక్కువగా దేశమంతా ప్రచారంలో ఉంది. వైదికము మొత్తము ఇవాళ మొత్తము భారతదేశం అంతా హిందువులందరూ 90% ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి అద్వైత బోధనే ఆచరిస్తారు. అయితే ఈ సందర్భంలో మనకు 33 కోట్ల మంది దేవతలు అంటారు. ఒక కులానికి ఒక దేవుడు, మరొక కులానికి ఒక దేవుడు, ఇట్లా చిన్న చిన్న దేవుళ్ళు, పోచమ్మలు, మైసమ్మలు, ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి శివుడి దాకా. అంటే వెంకటేశ్వర స్వామి ఎక్కువ, శివుడు తక్కువ అని కాదు, వెంకటేశ్వర స్వామి తక్కువ అని కాదు, శివకేశవులు ఎక్కువ, పోచమ్మ తక్కువ అని కాదు, అంతా ఒకటే. ఇప్పుడు మీకు ఒక చిన్న వ్యవస్థ చెప్తానండి. గ్రామ దేవతలు అయిపోయిన తర్వాత ఆ జిల్లాకి ప్రత్యేకమైన దేవతలు, ఆ జిల్లాకి ప్రత్యేకమైనటువంటి దేవతలు అయిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి ప్రత్యేకం, అంటే గోదావరి జిల్లా, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ఈ ప్రాంతంలో ఉండే ప్రత్యేక దేవతలు ఇట్లా విభజించబడుతూ ఉంటాయి. ఈ విభజించబడేటటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఈ విభిన్నమైనటువంటి దేవతలు అనేది, ఇక్కడ మీరు ఒక గవర్నమెంట్ ఉందండి, కేసీఆర్ అనే ఆయన ముఖ్యమంత్రి ఇవాళ, రైట్, అండ్ ఆయన కింద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, చాలామంది పనిచేస్తారు. అందరూ గవర్నమెంటేనా, వేరే ఏదైనా అవుతారా వాళ్ళు? అందరూ గవర్నమెంటే. అందరూ ఎవరి యొక్క ఆధీనంలో నడుస్తున్నారు? నాకు కేసీఆర్ తెలుసు కదా, కేసీఆర్ తెలిస్తే కేసీఆర్ సంతకం పెడితే పనులు కావండి. ఏ సెక్షన్కి ఆ సెక్షన్లో సంతకాలు పెట్టాల్సిందే, ఎక్కడికక్కడ డిస్పాచ్ కావాల్సిందే, ఎవడి పని వాడి దగ్గర కావాల్సిందే. కేసీఆర్ తెలియడం వల్ల కేసీఆర్ వాళ్ళకి చెప్పి ఆ పని చేయిస్తాడు, కేసీఆర్ స్వయంగా చేయడు. అలాగే మనకు అష్టదిక్పాలకులని సమస్తమైనటువంటి దేవతాశక్తులు ఎక్కడికక్కడ విభజించి అన్నీ పరమాత్మ యొక్క చైతన్యం వల్లే నడుస్తున్నాయి. ఆ చైతన్యమే విష్ణువు అనేటటువంటి సీఎంలో ఉన్నా, లేదు మిగతా ఉండేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నా, మీరు ఏ పని చేసుకోవాలన్నా ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తాడు, వీళ్ళ ద్వారానే ఆ పని చేయిస్తాడు తప్ప తన స్వీయంగా ఏదో చేసేస్తాడు అనుకోవద్దు. అందుకే కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు జన్మాంతరంలో చేసుకున్న శుభమైన అశుభమైన ఖచ్చితంగా నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఎలా అనుభవిస్తావు అంటే, వాయువు ప్రకోపించో, అగ్నిలో తేడా వచ్చో, ఆకాశంలో మార్పు వచ్చో, లేకపోతే జలంలో తేడా వచ్చో, భూమిలో తేడా వచ్చో, మన శరీరంలో ఉండే పంచభూతాల్లో మార్పు వచ్చో, బయట మార్పు వచ్చో, ఖచ్చితంగా అవన్నీ అనుభవించాల్సిందే. అనుభవిస్తోంది వేటి వల్ల? పంచభూతాల వల్లే. పంచభూతాలన్నింటిలోనూ శక్తి దేవతలు ఉన్నారుగా, ఒక్కో దాంట్లో ఒక్కొక్క శక్తి దేవతలు, వాళ్ళే ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞని వీడి జన్మాంతర కర్మాన్ని బట్టి నిర్వహిస్తూ ఉంటారు. అట్లా ఒక స్ట్రక్చర్ అనేటటువంటిది మనకు గీయబడ్డది. ఆ స్ట్రక్చర్ అర్థం కాక 33 కోట్ల మంది అంటున్నారు. ఎంతమంది ఉద్యోగస్తులున్నా కేసీఆర్ గారున్నా ఫైనల్ గవర్నమెంటే. ఓకే, గవర్నమెంట్ చెప్పినటువంటి శాసనాలే, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ గణ సచ్చిదానంద చిదానందం చెప్పినటువంటి ఆర్డర్సే విష్ణుమూర్తి నుంచి చిన్నవాళ్ళ దాకా, శివుడి దగ్గర నుంచి చిన్న దేవతల దాకా ఆచరించేది ఆ నిర్గుణ పరబ్రహ్మం యొక్క నిజతత్వాన్ని. ఓకే, కాబట్టి ఇందులో ఎక్కువ తక్కువలు చూడాల్సిన పని లేదు. అది ఒక స్ట్రక్చర్, ఒక అద్భుతమైన స్ట్రక్చర్ అది. ఈ మధ్యకాలంలో సార్ కొత్తగా వామాచార పద్ధతి అనే పూజా విధానంలో వింటున్నాను. ఇది ఏంటిది? ఇది అంటే చాలా విచిత్రమైన, చాలా విషయాలు తెలిసి నాకు భయంగా ఉంది. అలాంటి కొన్ని విషయాలు చెప్తున్నారు. అవును, మనకి వామాచారము దక్షిణాచారము అని 2 ఆచారాలు ఉన్నాయి. శిష్టాచారము వామాచారం అని కూడా అంటారు.
ఇప్పుడు గవర్నింగ్ రూల్స్ ఉన్నాయి. హిట్లర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, నేను చెప్పిన సిద్ధాంతమే కరెక్టు, ఓ యాటమ్ బాంబ్ వేసైనా జపాన్ మొత్తాన్ని లేపాల్సిందే, మనం గెలవాల్సిందే. అవును. అంటే డిస్ట్రక్షన్ అయినా పర్లేదు, నా కన్స్ట్రక్షన్ ఎప్పుడవుతుందంటే నేను అప్రోప్రియేట్ డిస్ట్రక్షన్ చేసినప్పుడే. ఇది సిద్ధాంతం. అవును. రైటా అంటే జర్మన్స్ని ఎవరిని అడిగినా రైట్ అంటారు, జపనీస్ని వెళ్ళి అడగండి రాంగ్ అంటారు. అలా జ్ఞానము అనే దాంట్లో నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, పాజిటివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఈ నెగిటివ్ ఫోర్సెస్ తోటి అంటే మద్యము, మగువ, మాంసము, వీటన్నిటితోటి కూడి చేసేటటువంటిది మొత్తం వామాచారం. అవును. వీటన్నిటినీ పక్కన పెట్టి కేవలము మనం ఏదైనా ఇవ్వాలి, ఒక గుమ్మడికాయని తీసుకెళ్ళి పెట్టుకుంటారు వాళ్ళు. ఇదంతా కూడా మనకి శిష్టాచారం. శిష్టాచార సిద్ధాంతము, వామాచార సిద్ధాంతం అని రెండుగా డివైడ్ అయినాయి. వామాచారంలోనూ గొప్పతనం ఉంది, శిష్టాచారంలోనూ గొప్పతనం ఉంది. శిష్టాచారంలో గొప్పతనం లేకపోతే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటటువంటి మాట రాదు. శిష్టము అనేటటువంటిది అవసరము, దుష్టము అనేటటువంటిది అవసరమే. ఆ దుష్టాచారం పెరిగితే తప్ప పరమాత్మకి రావడానికి ఉండదు. కాబట్టి వామాచారంలో శీఘ్రంగా ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సంపాదించి మీరు డబ్బులు తీసుకోవాలి, మీకు 10 ఏళ్ళు పట్టచ్చు. ఎవరినైనా చాచి దవడ మీద కొట్టి జేబులో డబ్బులు తీసుకెళ్ళాలి, వెంటనే అయిపోతుంది. అలా దీంట్లో కూడా ఫలము వెంటనే సద్యఫలం ఇచ్చేది, ఆలస్యంగా ఫలం ఇచ్చేది ఉంటుంది. సద్యఫలం ఇచ్చేది కొన్ని చాలా మటుకు వామాచారంలో ఉంటాయి. కొంచెం ఆలస్యమైన ఒక గుడ్ బెటర్మెంట్ అండ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటటువంటి శిష్టాచారాలు ఉంటాయి. అవే శిష్టాచార వామాచారాలు. ఇందులో మద్యము, మధువ, మాంసం ఉంటుంది. దీన్ని నిషేధం చేసుకొని సాధ్యమైనంత మటుకు శిష్టాచారంలో వెళ్ళటము అనేదే ధర్మము. ఈ బలులు ఇవన్నీ కూడా ఇందులోనే ఎక్కువ వస్తాయి వామాచారంలో. వాటన్నిటినీ తప్పించుకొని శిష్టాచారం వైపు వెళ్ళగలగడము అనేది ఒక అదృష్టము. పరమాత్మను అలా హృదయంలో పెట్టి ధ్యానం చేయటం. ఇంకొక విషయం సార్, మన పురాతన కాలం నుంచి కూడా యజ్ఞయాగాదుల్లో కూడా ఈ జంతు బలులు అనేవి ఉండేవంట. ఇది చూసి సహించలేకనే బుద్ధుడు బౌద్ధాన్ని ప్రతిపాదించాడు. హిందూ మతం వద్దు, బౌద్ధ మతం వైపు వెళ్దామని హిందువులందరినీ అటు తీసుకెళ్ళాలని చెప్తారు. నిజమేనా? ఇప్పుడు బుద్ధుడు మరణించింది ఎట్లా అంటే ఒక కుళ్ళిపోయిన పంది మాంసం తిని అడ్డం పడిపోయాడు. ఓకే, మరి వాళ్ళు మాంసాలు తిన్నారుగా. అహింస పరమో ధర్మ అని చెబితే యజ్ఞంలో 7 మేకలను కోస్తారనుకుందాం, 20 మేకలను 100 మేకలను కోసారు. కానీ బతకాలి అంటే మనుషులు ఎన్ని తినాలి? మీరు దాన్ని బ్యాన్ చేయలేదుగా, మాంసాహారం తింటూనే ఉన్నారుగా బౌద్ధంలో. ఏది ఇవాళ మనకి కరోనా వైరస్ రావడానికి మూల కారణం ఏమిటి? సముద్రంలో వెళ్ళే పడవని తప్ప మిగతా అన్ని తినచ్చు, భూమి మీద వెళ్ళేటటువంటి ట్రక్కుల్ని తప్ప మిగతా అన్ని తినచ్చు, ఆకాశంలో వెళ్ళే విమానాన్ని తప్ప మిగతా అన్ని తినచ్చు అనే సంప్రదాయం పెట్టుకున్నారు. కాబట్టే ఇవాళ ఈ కరోనా అనేటటువంటి రోగం సంక్రమించటం అనేది మనకి జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమిటి మనం ఆలోచించాల్సింది ప్రధానంగా అంటే, ఈ సంక్రమించేటటువంటి రోగాలకి మూలమైనటువంటి దాన్ని పూర్తిగా తొలగించాలి. అయితే వేదములో అగ్నిహోత్రుడికి వాహనంగా మేక చెప్పబడ్డది. ఓకే, ఈ మేకని మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. బ్రాహ్మణులకి చర్మ వ్యవస్థ తెలియదు, వాళ్ళకి చర్మం అంటే ఏంటో తెలియదు, వీళ్ళు ఎప్పుడు ప్రొడక్షన్ చేయరు, చర్మ వ్యవస్థ చూడరు అని మీరు అనుకుంటున్నారేమో. కొన్ని చైనా యజ్ఞాలు ఉంటాయి, ఆ యజ్ఞంలో వేటు వేసేసిన తర్వాత బ్రాహ్మణులే మొత్తం డిసెక్ట్ చేసి ఆ మొత్తం చర్మము దేనికి దానికి తీసి వఫతోటి యాగం చేసేటటువంటి యాగాలు ఉన్నాయి. యా వేద విదిత హింస నసాహింస. ఇవాళ ఈ హక్కుల కోసం పోరాడే వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళే. అవును. ఇప్పుడు ఇక్కడ కోసేటటువంటిది యజ్ఞ సమయంలో కొన్ని మేకల్ని కోస్తారు. ఇది సంప్రదాయం ఉండేది. ఓకే, ఇది ఎందుకంటే రాజులు చేసేవాళ్ళు యాగాలు, రాజులకి వేటాడటము ఈ కొయ్యటము అనేటటువంటిది సహజమైన ధర్మంగా ఉండేది. కాబట్టి ఒక క్షత్రియుడైనటువంటి రాజు యజ్ఞం చేసినప్పుడు కొంత బలిస్తాడు. ఆ బలిచ్చిన తర్వాత ఆహారాన్ని మిగతా అందరు తింటారు. అవును, అందరూ ఆహారాన్ని తీసుకుంటారు. అయితే ఆ స్థితి ఏమైపోయిందంటే ఇది మొత్తం యజ్ఞంలో బలే ఇస్తారు అనే మాట వచ్చింది. యజ్ఞంలో బలే ఇస్తే ఇప్పుడు బౌద్ధ రాజులందరూ యుద్ధాలు చేసి చాలామందిని నరికి చంపేశారు. మరి అది బలి కాదా? బుద్ధుడు తీసుకొచ్చినటువంటిది చాలా మటుకు ఫెయిల్యూర్ అయింది కాబట్టే భూమి మీద నిలవలేదు. చిన్న దాడులకే ఈ దేశం నుంచి వెళ్ళిపోయింది. కానీ మనకున్నటువంటి వైదిక మతము 1000 సంవత్సరాలు మన మీద దాడి జరిగినా ఇవాళకి నిల్చోను.
మీకు చెప్పానుగా ఇందాక కమిటీ వేశారు అని. అవును. ఆ కమిటీలో వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ఇదే. వైదికంలో గొప్పతనం ఏమిటి అంటే ఈ వేద మతంలో వాళ్ళు ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కాదు. యూనివర్సిటీ ఏంటయ్యా అంటే చెట్లే వాళ్ళకి. గురువు గారు కూర్చుండేవాళ్ళు, శిష్యులు ఉండేవాళ్ళు, చెట్ల కింద చదువు చెప్పేసేవాడు. ఏ తండ్రి వాడి కొడుక్కి వాడి వృత్తులు చెప్పేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. వృత్తులు లేవు. వాళ్ళు ఎవరైనా దాడి చేస్తున్నారు ఊరి మీద అన్నప్పుడు ఈ ఊర్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటినీ వదిలేసి వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోయి ప్రకృతితోటి జీవించేవాళ్ళు. అక్కడున్న మట్టితోటి మళ్ళీ ఇల్లు కట్టేసేవాళ్ళు, అక్కడున్న గడ్డితోటి పాకలేసేసేవాళ్ళు, అక్కడున్న చెట్లతోటి పాకలేసేసేవాళ్ళు, ఆనందంగా జీవించేవాళ్ళు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూలగొడితే వ్యవస్థ కూలిపోతుంది అనే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఒక్క చిన్న అటాక్ జరిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని పోయి మనం పాడైపోయాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంటెలిజెన్స్ ఎప్పుడూ డిపెండ్ అవ్వకూడదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అవటం వల్లేగా ఇవాళ కోవిడ్ కేసులు ఎన్ని వస్తే అన్నిటిని మనం ట్రీట్ చేయలేని పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దాంట్లోనే క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఏ బాధ ఉండదు. ఇవాళ రైళ్లు ఉన్నాయి, రైళ్లను వాడుకోండి అని ఒక మాట చెప్పారు. సౌత్ కొరియా మీరు వెళ్ళండి, వాళ్ళ కార్లనే టెస్టింగ్ కిట్స్ కింద వాడి అక్కడికక్కడ టెస్ట్ చేసేసారు సౌత్ కొరియాలో మొత్తం కూడా. అంటే ఏంటి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూవింగ్ ఉంటుందో దాన్ని వాడుకోవటం ఎలా అని తెలిసినటువంటి వాడి యొక్క విద్యలు ఎప్పుడూ దెబ్బతినవు. ఎప్పుడు దెబ్బతింటాయంటే ఒక్క విమానాశ్రయం కూలగొట్టేశారనుకోండి, విమానాలన్నీ చచ్చుబడిపోయినాయి. ఒక్క రైల్వే స్టేషన్ కూల్చేశారంటే రైలు వ్యవస్థ పోయింది. ఒక్క నెల రోజులు బంద్ చేస్తే విద్యాలయాలన్నీ మూసుకుపోతాయి. కానీ ఇక్కడ చెట్టు కింద కూర్చొని నలుగురు చెప్పుకుంటే వాడింట్లో 5గురికి వాడు పాఠం చెప్పుకుంటూ గురువు పోతూ ఉంటే ఎవడాపగలడు? సో భారతీయులు ఎప్పుడూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నమ్మలేదు, విద్యని వాళ్ళు నమ్ముకుండేవాళ్ళు. ఆ విద్య మొత్తము పుస్తకాల్లో రాసుకుండేవాళ్ళు కాదు, మౌఖికంగా మైండ్లో ఉంచుకుండేవాళ్ళు. మైండ్ ట్రాన్స్ఫరింగ్ ఎక్కువ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఆ బుక్ ఉందా, ఈ లైబ్రరీలో ఈ బుక్ లేకపోతే నేను చదవ చెప్పలేను, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే నేను చదువు చెప్పలేను అనేది ఉండేది కాదు. వాళ్ళ నాలెడ్జ్ ఎంత అయ్యా అంటే ఇక్కడి నుంచి అడవిలోకి వెళ్ళాక ఒక్కసారి ఆకాశాన్ని చూసి టైం డిసైడ్ చేయటం, ఆకాశాన్ని బట్టి సీజన్స్ని డిసైడ్ చేయటం, మట్టిని బట్టి ఆ మట్టి యొక్క గొప్పతనం డిసైడ్ చేయటం, అక్కడ ఏం కన్స్ట్రక్షన్స్ చేయాలి అంటే న్యాచురల్గా నేచర్లో దొరికేటటువంటి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఎట్లా మరల్చుకోవాలో భారతీయులకు తెలుసు. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అది ఆ విద్య మొత్తం కొల్లగొట్టారు మన నుంచి. కొల్లగొట్టి నదుల్లో ఉన్నటువంటి ఇసుక తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటున్నాం, కొండలు పగలగొట్టి సిమెంటులు తెస్తున్నాం. ఇదంతా ప్రకృతికి డేంజరే. అలా జీవించలే పూర్వీకులు. వాళ్ళు చక్కగా కలప కొట్టాడు అంటే ఇంకో చెట్టు మొలుస్తుంది. అవును. కానీ కొండ కొడితే ఇంకొక కొండ మొలవదు. ఇసుకని మీరు తీసుకొస్తే ఇసుక అంత గొప్పగా మళ్ళీ ఫామ్ కాదు. కాబట్టి ఇక్కడ మన జీవన విధానంలో తెచ్చుకునేటువంటి మార్పుల వల్ల మన ఆలోచన విధానాలన్నీ మారుతున్నాయి. రైట్. ఇంకొకటి అండి, అంటే ఇది అడగకూడదో తెలియదు నాకు. గతంలో ఇప్పుడు కూడా ఆహారపు అలవాట్ల మీద కొంత నిషేధాలు అవి ఇవి మాట్లాడుతున్నారు. అయితే గతంలో కూడా బ్రాహ్మణులు మాంసం తినేవాళ్ళు. ఇప్పటికీ బెంగాల్ లాంటి చోట జలపుష్పాలు అంటూ చేపలు తింటారు. ఇది బ్రాహ్మణులకు కొత్త ఏం కాదు, మాంసాహారం కూడా వాళ్ళకి ఓకే అనేది ఒకటి నడుస్తుంది కదా, ఇది కరెక్టేనా? ఇక్కడ కలియుగంలో నిషేధించారండి. ఓకే. కలియుగానికి పూర్వము బ్రాహ్మణులు కూడా తినేవాళ్ళు. ఈ కలియుగ ఆరంభం నుంచి బ్రాహ్మణ భోజన వ్యవస్థలో చాలా మార్పులు చేయాలి అని ధర్మశాస్త్రాలు చెప్పినాయి. ఓకే. యజ్ఞయాగాదుల్లో వఫ దగ్గర నుంచి కూడా ఏం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పినాయి. కలవు పారాశరహ అని పరాశర స్మృతి చెప్పిందనమాట ఈ విషయాల్ని, ఏం తినచ్చు ఏం తినకూడదు అని. అందుకనే మీరు అగస్త్యుల వారి దగ్గరికి వెళ్తే అగస్త్యుడికి మేక రూపంలో మారి ఆయన కడుపులోకి వెళ్ళిన తర్వాతేగా జీర్ణం వాతాపి జీర్ణం అని వాతాపి రాక్షసుడిని జీర్ణం చేయించింది. కాబట్టి ఒక సందర్భంలో ఉన్నటువంటి మాట ఆ కాలానికి వాస్తవమే, కానీ ఈ కాలంలో తినటానికి వీలు లేదు. ఎందుకంటే ఈ కాలంలో అల్పతర ఆయుష్కులు, బుద్ధి సక్రమంగా ఉండనటువంటి జీవులు, రోగాలు తొందరగా తెచ్చుకునేటువంటి జీవులు, తొందరగా కుంగిపోయేటటువంటి జీవులు, పాపాన్ని ఏమాత్రం ఆలోచించకుండా చేసేటటువంటి జీవులు, ఈ రకాలైనటువంటి జీవోత్పత్తి ఈ కలియుగంలో ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ ఆహారాలను నిషేధం చేస్తున్నాము అని ఆహారాలు కొన్నిటిని నిషేధం చేయటం జరిగింది. ఆ నిషేధాన్ని బట్టి ఈ కలియుగంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. బెంగాల్ ప్రాంతంలో, ఒరిస్సా ప్రాంతంలో వచ్చేటప్పటికి జలపుష్పాలు అని వాళ్ళు ఎందుకు తినాల్సిన పరిస్థితి వచ్చింది అంటే తీవ్రమైన క్షామం వచ్చింది. ఓకే. బతకాలి అంటే ఏదైనా తీసుకోవాలి. ఆ రెండు సముద్రపు తీర ఒడ్డు ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి ఒరిస్సా నుంచి మీకు సముద్ర భాగం ఉంది కదా, తూర్పు బంగాళాఖాతమే కదా, ఆ బంగాళాఖాతంలో ఉండే ఈ తూర్పు భాగంలో ఉండేటటువంటి వాళ్ళు మాత్రము
దీన్ని ఒక్కదాన్నే మళ్ళీ వాళ్ళు చికెను మటను ఇవేవి కూడా తినరు. అవును. కేవలం జలపుష్పం అని దాన్ని ఒక్కదాన్ని మాత్రమే తింటారు. అది కూడా దోషమే. కానీ వాళ్ళ అదృష్టం ఏమిటంటే వాళ్ళు అమ్మవారికి పూజ చేస్తారు. అక్కడ ఉండే బ్రాహ్మణులు చాలా మటుకు వామాచార సంప్రదాయం ఉన్నవాళ్ళు. వామాచారంలో మాంసం తినచ్చు అనేది వాళ్ళకి రూల్ కింద ఉంది కాబట్టి నేపాల్ దాకా కూడా మాంసం తినటము అనేటువంటి, మాంసం కూడా కాదు, ఈ జల పుష్పాల కింద వీటిని తీసుకొని వామాచార పూజలు అమ్మవారికి ఎక్కువ చేస్తారు. మీరు చూసుకోండి, మీరు కలకత్తా మొత్తం వెళ్తే అమ్మవారి పూజలు, అలాగే ఒరిస్సాలో కూడా అమ్మ పూజలు క్షుద్ర పూజలు చాలా ఎక్కువగా చేస్తారు. నేపాల్ కూడా తంత్రం ఎక్కువ. ఈ తాంత్రికమైనటువంటి ఈస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో వీళ్ళ దాకా వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఆచారం బ్రాహ్మడే అయినప్పటికీ ఎన్నుకున్న ఆచారము వామాచారం. ఇందాక మీరు అడిగిన ప్రశ్న ప్రకారం వామాచారంలో అది తినచ్చనుంది కాబట్టి వాళ్ళు తింటారు. మిగతా అంతా శిష్టాచారంగా ఉండేది. అక్కడ కూడా శిష్టాచారాన్ని పాటించే వాళ్ళు ఈ రోజుకి తినరు. తినని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తినే తెగ బ్రాహ్మణులు ఉన్నారు, తినని తెగ ఉన్నారు. శిష్టాచారం వాళ్ళు ఎవరు తినరు, వామాచారం వాళ్ళు తింటారు. రైట్. ఇక దీనికి సంబంధించిన ధర్మానికి సంబంధించినంత వరకు చివరి ప్రశ్న అండి. భక్తి ముసుగులో ఈ వ్యాపార ధోరణి అనేది బాగా పెరిగిపోయింది. దొంగ బాబాలు కావచ్చు, దొంగ స్వామీజీలు కావచ్చు. అంటే ఇదంతా అంటే ఒక ఆధ్యాత్మికత అనేది ఒక అతిపెద్ద వ్యాపారంగా మారిపోయింది. చూస్తుంటే ఎక్కడ చూసినా అది రాజకీయాలతో మిళితమైపోయింది. ఈ పరిస్థితి అనేది ధర్మానికి చేటు చేస్తుందా? ఖచ్చితంగా చేటు చేస్తుందండి. దీనికి ప్రధానమైన కారణం చెప్తాను. ఒకప్పుడు శంకరాచార్యులు వారు చాలా తెలివిగా ఆయన ఏం చేశారు, దక్షిణానికి మొత్తానికి శృంగేరి, ఉత్తరానికి మొత్తానికి బదరి, పశ్చిమానికి మొత్తానికి ద్వారక, తూర్పు మొత్తానికి పూరి అని 4గా విభజించి 4 పీఠాలని స్థాపించారు. ఆ ప్రాంతంలో ఇంకెవరైనా సన్యాసులు రావాలి అంటే ఈ జగద్గురువులు అంగీకరిస్తే తప్ప ఇంకెవడు సన్యాసం తీసుకోవడానికి కానీ ఎవడి మానవాడు నేను బాబానో గొప్పవాడినో క్లెయిమ్ చేయడానికి వీలు లేదు. అంటే ఒక కంట్రోల్డ్ సిస్టమ్ ఉండేది. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో, బ్రిటిషర్స్ ఉన్నదాకా కూడా ఇదే ఉంది, ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఎవరి మానాన వాళ్ళు సొంత చెక్క పీట ఒక పీఠ తీసుకొచ్చి ఇది పీఠము అని డిక్లేర్ చేయడం మొదలుపెట్టారు. ఈ పీఠము ఎందుకు, స్వతంత్రం ఉంది, ఎవరికి ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టుకుంటే స్వతంత్రం ఇచ్చింది కాబట్టి రాజ్యాంగము. సొంతగా తీసుకొచ్చి పీఠాలు పెడితే వీళ్ళని టెస్ట్ చేయడానికి ఎవరున్నారు? ఇప్పుడు ఎంఏ చదివేవాడి, బిఏ చదివేవాడికి ఎంఏ చదివినవాడో ఎంఏ పిహెచ్డి చేసినవాడో టెస్ట్ పెడతాడు. ఈ వేదాంతానికి టెస్ట్ లేదు. ఇప్పుడు ఎవడి మానాన వాడు పీఠం తెచ్చి కూర్చోవడం, నేను బాబా అంటాం, డబ్బులు సంపాదించేయడం, తీరగా వస్తున్నాయి డబ్బులు సంపాదించేయడం, ఇది అవుతుంది. ఏనాడు మళ్ళీ ప్రభుత్వము ఏ సంప్రదాయానికి ఆ సంప్రదాయం. ఇప్పుడు ఇక్కడ వైష్ణవ సంప్రదాయం ఉంది, జిఆర్ స్వామి వారు, పెద్ద జియంగారులు, వీళ్ళతో ఎప్పుడు సమస్యలు ఉండవు. మీరు ఈ చతురామ్నాయ పీఠాలతో ఎప్పుడు సమస్యలు ఉండవు. వాళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటి పిచ్చి కేసులు ఏవి మీరు వినరు. ఒకవేళ పొరపాటున కంచి పీఠంలో ఒక కేసు వచ్చినా ఆ కేసు 100% మిస్టేక్, ఇది పొలిటికల్ రివెంజ్ తీసుకోవడానికి పెట్టినటువంటి కేసుగా డిక్లేర్ చేయబడ్డది. కాబట్టి వాళ్ళ లెవెల్లో ఎక్కడ మనకి ప్రాబ్లం లేదు. మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుంది, నిన్నగాక మొన్న ఎవడెవడు పీఠం పెట్టుకుంటున్నాడో, నేను డేరా బాబానని ఒకడు చెప్పుకుంటాడు, లేదు నేను నిత్యానందనని ఒకడు చెప్పుకో, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాషాయం వేసేసుకొని లేదు ధర్మాన్ని వాడుకొని ఎవ్వడి మానాన వాడు సామ్రాజ్యాలు సృష్టి చేసుకొని ప్రతివాడు వాడి సొంత కుంపటి పెట్టుకునేటటువంటి దౌర్భాగ్యం రావడం వల్లే హిందూ ధర్మం ఇంత పాడవుతుంది. హిందూ ధర్మంలో ఏనాడు మళ్ళీ మనకి సనాతనంగా ఉండి వేల సంవత్సరాల నుంచి మచ్చ లేకుండా ఉన్నటువంటి పీఠాల ఆధీనంలోకి హిందూ ధర్మం వెళ్తుందో, ఈ జనాలందరూ కూడా నేను దక్షిణాదిలో పుట్టానయ్యా, నేను శృంగేరికి సంబంధించినటువంటి వాడిని అని విశ్వాసంతో అందరూ నమ్మి ఒకటే దగ్గర ఉంటారో, నేను వైష్ణవంలో పుట్టాను, నేను జియర్ స్వామికి చెందినటువంటి వాళ్ళము, మేము మధ్వాచారంలో పుట్టాము, మేము సుబుధేంద్ర తీర్థ విశ్వేశ్వర తీర్థ స్వామి వార్ల దగ్గరే మేము శిష్యరికం చేస్తాం, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దగ్గరికే మేము వెళ్తాం, మేము రామానుజాచార్యుల వారినే కొలుస్తాం, మేము శంకరాచార్యుల వారినే కొలుస్తాం. ఈ సిద్ధాంతాలు ఉన్నంత దాకా ఏ గొడవలు రావు. ఎప్పుడు పుబ్బలో బుట్టి మళ్ళీ వెంటనే పోయేటటువంటి పీఠాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ గొడవలు వస్తాయి. ఇవన్నీ సెల్ఫ్ సెంట్రిక్. అంటే వీళ్ళని ప్రమోట్ చేసేది రాజకీయ నాయకులు, వీళ్ళని ప్రమోట్ చేసేది రాజకీయ నాయకులు. వాళ్లే ఆశ్రయించి వాళ్లే వీళ్ళని పెద్దవాళ్ళని చేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు దాచిపెట్టుకోవడం, లావాదేవీలు చేసుకోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా మన ఈ కాషాయం ధరించిన వాళ్ళ దగ్గర దాచిపెట్టుకోవడం, తీసుకెళ్ళటం అనే వ్యవస్థ కోసం కాషాయాన్ని ఎప్పటిదాకా వాడతామో అప్పటిదాకా ఇబ్బందులు ఉంటాయి. కానీ
నేను ఈ ప్రాంతంలో పుట్టాను కాబట్టి ఈ సనాతన సంప్రదాయానికి చెందినవాడిని అని నిజంగా ఓల్డ్ సంప్రదాయానికి వెళ్తే ఈ ఇబ్బంది లేదు. అప్పటిదాకా ధర్మానికి చ్యుతి ఉండదు. కానీ కొత్త కొత్త ప్రదేశాలకి పెద్దవాళ్ళ అనుమతి లేకుండా ఓ సిద్ధాంతం లేదు, ఓ పాడు ఉండదు, వెళ్ళిపోతూ ఉంటారు. నాకు నచ్చింది, నాకు మంచి జరిగింది, నాకు మేలైంది, నాకు గొప్ప అయింది అని ఎక్కడికక్కడ వెళ్ళిపోవడం అనే స్వభావాన్ని వదిలిపెట్టి ఒక గురువు అనే మాట ఎప్పుడు వస్తుందో అప్పుడు బాగుంటుంది. చాలా బాగుందండి, థ్యాంక్ యూ. ఇక మన కరోనా విషయానికి వస్తే మనకు ఎన్నో వేదాంగాలు ఉన్నాయి, మనకు పురాణాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎక్కడైనా ఈ యొక్క కరోనా వైరస్ లాంటి వాటి ప్రస్తావన ఉందా? అంటే మన దగ్గర వచ్చేటప్పటికి కరోనా అనేటటువంటి పేర్లు ఉండవు. అది పేర్లు ఉండవు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ వైరస్ అనేటటువంటి పేరుగా మనకి చెప్పబడి ఉండదు. అవును, కొన్ని క్రిములుగా చెప్పబడి ఉంటాయి, కొన్ని భూతాలుగా చెప్పబడి ఉంటాయి. ఇట్లానే మనకు విభజించబడుతుంది. ఎలా అంటే నిజ ఆగంతక అని 2 రకాలైనటువంటి రోగాలు చరక సంహితలో చెప్పబడ్డది. ఓకే. నిజ రోగము అంటే ఇదంతా బ్యాక్టీరియాకు సంబంధించి. ఓకే. బ్యాక్టీరియా అనేటటువంటిది డెవలప్ అయ్యి మన లోపల సిస్టంలో కఫపిత్త వాతాలని దెబ్బతీసి ఫ్లమ్ని పెంచటము, లేదు పైత్యాన్ని లోపల టెంపరేచర్స్ని వేరీ చేయటము, వాతము అనేటటువంటి బాడీ పెయిన్స్ కల్పించటము, ఇదంతా ఒక సిస్టము. ఇంకొకటి ఆగంతకం. ఈ ఆగంతుకమైనటువంటిది అంటే బయట నుంచి బై ఫోర్స్గా ఆక్రమించుకుండేది. ఓకే. బయట నుంచి వచ్చి ఆక్రమించుకునేదాన్ని ఆగంతక వ్యాధులు అంటారు. ఈ ఆగంతుక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆగంతుచ అనే పదంతో చెప్తారనమాట. అట్లా బయట నుంచి వచ్చేవిగా 2గా సెగ్రిగేట్ చేశారు. నిజము అనేటటువంటిది మొత్తము బ్యాక్టీరియల్ అండ్ బాడీలో వచ్చేటటువంటి మన లోపల ఉండే చేంజెస్. ఆగంతుకము అనేటటువంటిది మొత్తం బయట ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి మన బాడీ లోపలికి వచ్చేది. అది మొత్తం భూతాలకు సంబంధించింది. భూత అంటారు ఆగంతుకాల్ని మొత్తాన్ని. భూతము, పిశాచము, రాక్షసలు ఈ మూడిటితోటి వాటిని పోలుస్తారన్నమాట. కాబట్టి ఆగంతుక అనేటటువంటి పదం. అందుకనే మీరు చూడండి, మనం పూజ ఏదైనా చేయాలంటే ముందు అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యక్స్మరేత్పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి. లోపల బయట అంటే మానసికంగా, వాచికంగా, కాయికంగా 3 విధాలుగా నేను శుద్ధిగా ఉండాలి, పవిత్రుణ్ణి కావాలి. అపవిత్రత అంటే మలముతోటి ఉన్నాను అని. అందుకని నీళ్లు చల్లుకుంటాం ముందు. ఆ తర్వాత ఏం చేస్తాం, 3 సార్లు ఆచమనం తీసుకుంటాం. ఆ గుక్కెడు నీళ్లు చప్పున 3 సార్లు పోస్తే మీరు చూడండి ట్రాక్ అనేది మొత్తం క్లియర్ అవుతుందండి. చాలా పర్ఫెక్ట్ క్లియర్. ఒకటేసారి గుక్కెడు మొత్తం నీళ్లు తాగిన దానికంటే కొద్దిగా తీసుకుంటే సిస్టమ్ చాలా క్లియర్ అవుతుంది. ఓకే. ఒక ఆర్గనైజ్డ్ వేలో అలా తీసుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత 3వది భూతోచ్చాటనం అని మంత్రం చదువుతాం. భూతోచ్చాటనంలో ఏం చేస్తాం, ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని మంత్రం చెప్తాం. ఉత్తిష్టంతు అంటే ఇక్కడి నుంచి లేవాలిగాక. ఏవి? భూత పిశాచాః. మీకు ఏమన్నా కనిపిస్తాయా భూత పిశాచాలు? మరి పూజ చేసేటప్పుడు బ్రాహ్మణుడు మంత్రం చెప్పి వాసన చూసి అక్షతలు వెనకాల వదిలేసేయండి అని ఎందుకు చెప్తాడు? నీళ్లు వాసన చూసి వెనకాల వదిలేసేయండి అని చెప్తాడు. ఉత్తిష్టంతు ఈ ముక్కు దగ్గర నుంచి భూత పిశాచాలన్నీ కూడా ఆవహించి ఉన్నాయి చుట్టూతా. భూతము అంటే ఏమిటి? పంచభూతాల్లో నుంచి, ఆకాశము నుంచి, జలము నుంచి, అగ్ని నుంచి, వాయువు నుంచి, పృథివి నుంచి ఒక రకమైనటువంటి పారాసైట్స్ ఏవైతే పరాన్న భుక్కులు ఉంటాయో అలాంటివి సంచరిస్తూ ఉంటాయి అని చుట్టుపక్కల. ఉత్తిష్టంతు భూత పిశాచాః. ఏంటవి? ఏతే భూమి భారక. భూమి మీద భారమైనటువంటివట అవి. అవి జీవులు కాదు, లైఫ్ లేదు వాటికి, వైరస్కి లైఫ్ లేదు. కానీ అది ఇక్కడికి వచ్చి శరీరం మీద భూత పిశ ఆవహిస్తాయట. ఆవహించటం అంటే ఏమిటి? ఆక్రమించటం. పిశాచం ఆవహించిందిరా వీడిని, దయ్యం ఆవహించింది, భూతం ఆవహించింది అంటే ఏదో కాదు అది. ఇవే ఆగంతుకమైనటువంటి వైరస్లు. ఉత్తిష్టంతు భూత పిశాచాః అయితే నేను ఇప్పుడు బ్రహ్మకర్మం చేస్తున్నాను, ఇవన్నీ నా నుంచి దూరమగుగాక అని. ముక్కు దగ్గర ఉన్నాయి ఇవన్నీ. ఎక్కడి నుంచి పోతున్నాయి? చేతులు, ముక్కు. వీటన్నిటికీ మూలమంత్రం ఏమిటి అంటే నీళ్ళేనయ్యా. అది నువ్వు శుభ్రం చేసుకొని వదిలిపెడుతూ ఉండు చేతితోటి అని ముక్కు దగ్గర క్లీన్ చేసుకోవడం, చెయ్యి క్లీన్ చేసుకోవడం ఈ సిస్టమ్ని చూపిస్తాయి. చూపించాక అయిపోలేదు. ఇప్పుడు ఇదంతా ఎక్స్టర్నల్. లోపల కూడా భూత పిశాచాలు ఉన్నాయి. ఏం చేయాలి? వెంటనే ప్రాణాయామం కృత్వా అని ముక్కు మూసుకొని ఓం భువః అని ముక్కులోంచి గాలి తీసుకొని స్తంభింపజేసి లోపల ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి వాటిని చంపి ఆక్సిజన్ అందించకుండా మళ్ళీ ఇంకొక దాంట్లోంచి విలోమం చేసి అనులోమ విలోమం ద్వారా నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి ఇంటర్నల్గా. ఇందాకే చెప్పాం కదా, బాహ్య అభ్యంతర శుచి. బాహ్యమేమో ఇట్లా అని భూత పిశాచాలు చుట్టూతా ఉండకూడదు అనుకుంటున్నాం.
అభ్యంతర శుచి, లోపలికి ప్రాణాయామంతో లోపల శుచి చేసుకుంటున్నాం. ఆ తర్వాత నేను ఫలానా ప్రదేశంలో ఉన్నా, ఫలానా చోట కూర్చొని ఉన్నాను, ఈ పనులు చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, ఈ ఫలం కోసం ఈ పని చేస్తున్నాను అని వేడుకోమంటారు. వేడుకుండే ముందు ఏం చేయాలి? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అంటే శౌచము అశౌచము, అశౌచము అనేది ఎలా దూరం చేసుకోవాలో మన భారతీయ ఋషికి తెలుసు. కాబట్టి ఈ ఆగంతకమైనటువంటివన్నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయండి. మనకి ఎప్పటిదాకా రెసిస్టెన్స్ ఉందో అప్పటిదాకా అవి ఏం చెయ్యవు. రెసిస్టెన్స్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో అవి మన మీద అటాక్ చేస్తాయి. భూత ప్రేత పిశాచాలు అంటే ఇవే. ఇంతే, ఇదే చెట్టు కిందకి వెళ్ళి పడుకోకరా భూతం పట్టుకుంటుంది అంటారు. నైట్ టైంలో వైరసెస్ యొక్క సంచారము కొన్ని రకాల చెట్ల కింద ఎక్కువ ఉంటుంది. అరే చింత చెట్టు గాలి మంచిది కాదు. గాలి మంచిది కాదేమిటి అంటే అక్కడ ఉండే ఎయిర్లో ఈ వైరస్ ఇంపాక్ట్ ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. రాత్రిపూట చెట్ల కింద పడుకోకు, రాత్రిపూట ఎట్లా పడితే అట్లా తిరక్కు, ఇంట్లో ఈ విధంగా ఉండు, ఇట్లా వెళ్ళు, ఇవన్నీ చెప్పేదేమిటి? మొత్తం ఇదే, దీనికి సంబంధించినటువంటి విద్య అదంతా కూడా. అందుకనే మన వాళ్ళు కరచాలనాలు ఇవ్వకపోవడము, దూరంగా డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ అనేటటువంటిది మెయింటైన్ చేయటము, ఈ విధానంలో వాళ్ళు మొత్తం అన్ని వస్త్ర పదార్థాలన్నీ ఎప్పటికప్పుడు తోమి జాగ్రత్తగా ఉంచుకోవటం, బట్టల్ని ఎప్పటికప్పుడు ఉతికి ఆరేయటం, పక్కల్ని వేసేసి పరుపులు మనం అట్లనే పెట్టేస్తాం. ఆ పరుపు మీదే పడుకుంటాం, మళ్ళీ మరుసటి రోజు అదే పరుపు మీదకి వెళ్ళి పడుకుంటాం. అలా సనాతన ఋషి ఒప్పుకోడు. ఋషి ఏం చెప్తాడంటే ఎప్పటికప్పుడు నీ పక్క నువ్వు నిద్ర లేవంగానే దాన్ని మడత పెట్టేసేయాలి, మడత పెట్టాలి, లేదంటే ఎండలో పడేయాలి, మళ్ళీ తీసుకొచ్చి రాత్రి పడుకుండేటప్పుడే పక్క వేయాలి. కానీ వేసినటువంటి పక్క మీద నువ్వు అలాగే పడుకుంటూ తిరక్కు. నువ్వు పడుకొని మళ్ళీ నీ పిల్లలు వచ్చి పడుకొని రకరకాలు పడుకుంటే ఇవే వైరస్లకి మూలమవుతాయి. ఈ సంప్రదాయం ఇప్పటికింకా ఎవడు సైన్స్లో ఇది చెప్పలేదుగా. నేను ముందే చెప్తున్నానుగా, ఇవాళ కాదు రేపు టెస్ట్ చేసుకోండి, నేను చెప్పినటువంటి నా ఋషి వాక్యం తప్ప. కాబట్టి ఖచ్చితంగా అట్లా పక్కలు వేసేసి పెట్టుకొని ఇది ఉండడం. అందుకనే ఎప్పటికప్పుడు బెడ్షీట్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ కనుక అలా వేసుకుండేట్టయితే ఇవన్నీ ఎప్పుడు ఋషి ఆలోచించాడండి, ఎంత ముందుగా ఆలోచించాడు. ఈ ఒక్క సంప్రదాయాలు ఏమిటి, మన ఆహారపు అలవాట్లలో కానీ, మనం చేసేటువంటి ప్రాణాయామాల్లో కానీ, మన యోగా కానీ, ఇవాళ ప్రపంచంలో అంతా యోగా 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 అని తిరుగుతున్నారు. ఒక్కటి ఆలోచించండి మీరు, ఇవాళ అమెరికాలో వాళ్ళ మొత్తం పాపులేషను 300 మిలియన్స్, 15 మిలియన్స్ యోగా చేస్తున్నారు. భారతీయులు చేయట్లేదు అంతమంది యోగా, మన దేశంలో పుట్టినా కూడా 15 మిలియన్స్ యోగా చేస్తున్నారు. చర్చుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా యోగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఋషి ఈ మతం కోసమో, ఈ మనిషి కోసమో, ఈ ధర్మం కోసమో చెప్పలేదు. జనావళి మానవాళ్ళు అంతా బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈ సంప్రదాయం వైదిక ఋషి ఆలోచించింది. అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి, ప్రతి ఒక్కడూ బాగుండాలి. కాబట్టే నేను ఇది చెప్తున్నాను, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఎవడు చెప్తాడండి? కాబట్టి ఇట్లా చెప్పినటువంటి ధర్మాలు ఇప్పుడు నిజంగా ఈ కాస్త సమయంలో మన ధర్మాచారాలన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళటం అంటే మన సూది బెజ్జంలోంచి ఒంటెని బయటికి లాగినట్టు. సూది బెజ్జంలో ఒంటెని లాగడం ఎంత కష్టమో, ఈ ప్రోగ్రాంలో మన సనాతన వైదిక ఋషుల యొక్క హృదయాన్ని మొత్తాన్ని ఆవిష్కరించడం కూడా అంత కష్టం అండి. అన్ని విషయాలు మనకి పూర్వం వాళ్ళు చెప్పడం జరిగింది. అజ్ఞానంతో వాటన్నిటి నుంచి దూరం ఉండి మనం ఎక్కడెక్కడో సంచరిస్తూ తిరుగుతూ ఉన్నాం. రైట్. ఈ మనదైన ఆయుర్వేదంలో ఇప్పుడు ఈ కరోనా లాంటి వ్యాధులకు ఏదైనా చికిత్స ఉందా? చికిత్సా పద్ధతి లాంటిది ఈ దగ్గరకు వచ్చేటప్పటికి కరోనాకి చికిత్స అని ప్రత్యేకంగా ఏది ఉండదండి. ఓకే. మన దగ్గర ఆయుర్వేదంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే చరకుడు చెప్తాడు, రోగబలము రోగి బలము, ఓకే, ఈ రెండిటి మీద చికిత్స ఆధారపడి ఉంటుంది. ఓకే. కరోనా వచ్చింది, కరోనా వచ్చినటువంటి మీకు, కరోనా వచ్చినటువంటి ఇంకొకటికి, కరోనా వచ్చినటువంటి ఇంకొకటికి ఖచ్చితంగా లక్షణాల్లో తేడా ఉంటుంది. ఓకే. అందరికీ ఒకటే ఉండదు. రోగి బలము రోగ బలము ఈ రెండు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళల్లో వస్తున్నటువంటి మార్పుల్ని గమనించాలి. కఫన్ తేడా, ఇప్పుడు గొంతులో బాగా సోర్ త్రోట్ వచ్చింది అంటే కఫన్లో తేడా ఉంది అని, అలాగే టెంపరేచర్ లెవెల్స్లో వేరియేషన్ వస్తుంది, పైత్యము పిత్తములో తేడా వస్తుంది అని, వాడి బాడీ పెయిన్స్ చాలా హెవీగా వస్తున్నాయి, లేదు మీడియంలో ఉన్నాయి, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వస్తుంది. ఎప్పుడూ అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉండదండి. అదే ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత. రోగికి మందు అనేది టైలర్ మేడ్, ప్రతి రోగికి టైలర్ మేడ్, అందరికీ ఒకటే రోగం ఉండదు. ఇది ఆయుర్వేదం. ఇప్పటికీ ఇంకా సైన్స్ మెల్లిమెల్లిగా ఆ లెవెల్కి వెళ్తుంది. ఎవడి జీన్కి, ఎవడి టిష్యూకి, ఎవడికి తగ్గట్టుగా వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు సైన్స్ అడుగు పెడుతోంది. కానీ సనాతనమైన వైదిక ఋషి ఆనాడే ట్రీట్మెంట్ ఎవడికి వాడికి ఉంటుందయా, అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉండదు పో అన్నాడు అని
ఆ రోగి బలాన్ని రోగ బలాన్ని రెండింటిని ఎసెన్స్ చేసుకొని దాని యొక్క లక్షణాల ఆధారంగా ఇవి ఇస్తారు. ఇవి ఎలా వ్యాప్తి చెందుతాయి అంటే మనం రాసుకునేటటువంటి లేపనాల వల్ల, మనం వదిలేసేటటువంటి గాలి వల్ల, మనము తీసుకునేటువంటి స్పర్శ దోషాల వల్ల, అంటుకోవటాల వల్ల, ఏ వస్తువులను ఎట్లా అంటుకుంటున్నాం. అందుకనే చూడండి, పూర్వం స్టీళ్ళు ప్లాస్టిక్లు ఇవే ఉండేవి కాదు. వాళ్ళు వాడేది ఇత్తడి, రాగి, బంగారము, వెండి, మట్టి, ఇవే పదార్థాలు వాడేవాళ్ళు. ఇవాళ్ళైనా సరే మీరు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా మీకు ఒక క్యాథోడ్ యానోడ్ ఫిక్స్ చేయాలంటే ఈ 4 పదార్థాలే వాడతారు. ఇది క్యాథోడ్, ఇది యానోడ్ అని ఫిక్స్ చేయాలంటే ఈ 4 పదార్థాలే వాడాలి. కాబట్టి మన ఋషికి భాండశుద్ధి అనేటటువంటిది, వస్తుశుద్ధి అనేటటువంటిది, ఏ వస్తువుని ఎలా వాడాలి అనేది కూడా స్పష్టంగా తెలుసండి. అన్నీ మనకు ఆచారంలో తెచ్చి పెట్టేశారు. పొద్దున్నే పూజ పేరు మీద నిద్రలే, నువ్వు కడుక్కుంటావు, బయటికి వెళ్తావు, పూలు కోసుకొని రా స్నానం చేశాక. పూలు తెస్తే ఏమవుతుందండి, ఎయిర్లో ఆ పూలల్లోంచి వచ్చే అరోమా థెరపీ, వాసన అనేటటువంటి నువ్వు కోస్తోంది భగవంతుడికే, కానీ నువ్వు భగవంతుడికి పెట్టే లోపలకే నీ లోపల ఆ చెట్టు నుంచి వచ్చేటటువంటి వాసనలు నిన్ను బాగు చేస్తున్నాయి. తెల్లవారుజామునే వెళ్ళి పూలు తెచ్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటావు. ఆ తర్వాత ఒక గదిలో కూర్చున్నాం, ఆ దేవుడి ముందు ఈ రకరకాలైనటువంటి పూలన్నీ పేర్చి పెడుతున్నాం. ఈ పూలల్లో నుంచి వచ్చే వాసన మొత్తం వాడికి థెరపీ కాదా? అక్కడ వాడేటటువంటి సాంబ్రాణి, ఇప్పుడు అగరొత్తులని కల్తీ వాడుతున్నాం, అగరొత్తులు వాడకూడదు, సాంబ్రాణి వాడితే ఆ సాంబ్రాణి నుంచి వచ్చేటటువంటి పొగ మొత్తం యాంటీ బ్యాక్టీరియల్ కాదా? మొత్తం బ్యాక్టీరియాని దూరం చేయదా? నువ్వు వెలిగించేటువంటి కర్పూరాదులు, అక్కడ ఉండే అగ్ని, మీరు పెట్టుకునేటువంటి దీపము, మీరు వాడే కుంకుమలు, మీరు వాడేటటువంటి పసుపులు, ఇవన్నీ ఏమిటి? అంత అన్సైంటిఫిక్గా ఉందా? మీరు చేసే పూజ మొత్తము సైన్సే. సైన్స్కి అతీతంగా మీరు ఏదీ చేయట్లేదు. మిమ్మల్ని మీరు బంధించుకొని ఒక ప్రదేశంలో కూర్చొని గుడ్ ఎలిమెంట్స్ అన్నిటినీ మీరు తీసుకుంటున్నారు. గుడ్ ఎలిమెంట్స్ అన్నిటినీ భగవంతుడి పేరు చెప్పి మడిగా వండుకుంటున్నారు. బట్టల్ని జాగ్రత్తగా ఆరేసినవి కట్టుకుంటున్నారు. నీళ్లు ఎవరు పడితే వాళ్ళు అంటుకోకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి నీళ్లు పట్టుకుంటున్నారు. కన్నా కొడుకైనా సరే మడిగా లేకపోతే ముట్టుకోవడానికి వీల్లేదు. ఆ నీళ్లు ముట్టుకుంటే పనికిరావు, మళ్ళీ పారబోసి కొత్తగా పట్టుకురావాల్సింది మడి కట్టుకొని. ఎందుకు చేస్తున్నారు ఈ పనులు అంటే కంటామినేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది, వాటర్లో కంటామినేషన్ ఉంటుంది అనే సత్యం మన పూర్వీకులు గ్రహించారు. డ్రెస్లో కంటామినేషన్స్ ఉంటాయి కాబట్టి డ్రెస్ జాగ్రత్తగా ఉండాలి, వాటర్ జాగ్రత్తగా ఉండాలి, ఇల్లు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికక్కడ అలుక్కోవాలి, ఎక్కడికక్కడ పసుపులతోటి గుమ్మాలన్నింటినీ రుద్దుకోవాలి, ఎప్పటికప్పుడు చెట్లని వేలాడదీయాలి. మామిడాకులు ఇవన్నీ ఏమిటి? మామిడాకులు ఇవన్నీ మనం పెట్టుకోవడం, వేప చెట్లు, వేపాకులు అన్నింటినీ వేలాడదీయటం అంటే దేవతా వృక్షాలు అని మనకి చెప్పారు. ఇవాళ పేటెంట్స్ మనకు సంబంధించిన గొప్ప గొప్ప దేవతా వృక్షాలను మనం చెప్పినవన్నీ కూడా అమెరికన్ పేటెంట్స్లో ఉన్నాయి. ఎందుకయ్యా అంటే అవన్నీ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, ఆ చెట్లల్లో ఆ లక్షణాలు ఉన్నాయి. మనకి భారతదేశంలో కరోనా ఎక్కువ వ్యాప్తి చెందకపోవడానికి ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి వరమైన దేవతా వృక్షాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న వేప మీకు ఎక్కడా దొరకదు. మీరు వేప కోసం విదేశాలకు వెళ్ళి వెతుక్కోండి, దొరుకుతుందా? మనకి దొరికేటటువంటి దేవతా వృక్షాలు, ఔషధి వృక్షాలు ప్రపంచంలో ఎక్కడా దొరకవు. కాబట్టి ఏవైనా వైరస్లు వచ్చినా పాజిటివ్ ఎనర్జీస్ని ఇస్తాయి ఈ చెట్లు. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇందులో నుంచి తప్పుడు శక్తి వస్తుంది, మంచి శక్తి వస్తుంది. ఎప్పుడు కనుక్కుంటాడండి? సైంటిఫిక్గా వాడు ఎంతో జ్ఞానం అయ్యి ఉంటే కదా. కాబట్టి చెట్లని డిసైడ్ చేశారు. మన చుట్టూతా ఉన్న చెట్లు మనల్ని కాపాడుతూ ఉన్నాయి. దేవతా వృక్షాలు అని వాటిని అన్నారు. అంటే దేవుడు వచ్చి అక్కడ కూర్చున్నాడనే కాదు, నిన్ను రక్షించేటటువంటి దైవశక్తి అనేటటువంటిది అందులో నిక్షిప్తం చేయబడ్డది. కాబట్టి ఆ చెట్లను నువ్వు ఆశ్రయించు, తమలపాకుల్ని తెచ్చిపెట్టుకో, పూలను ఇట్లా తెచ్చిపెట్టుకో. అన్నీ వాడేటటువంటివన్నీ కూడా వైదికంగా పరిపూర్ణమైన ఆరోగ్యం మనిషికి ఇవ్వడానికి ఏదేది అవసరమో ఆ పదార్థాలు మాత్రమే పూజల్లో వాడుతున్నారు. అదే మనకి పాజిటివ్ ఎఫెక్ట్ కింద మనల్ని చాలా మానసికంగా, శారీరకంగా అన్ని విధాలా పాజిటివ్గా ఉంచుతుంది. మీరు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా మీ దేవుడి గదిలోకి వెళ్ళి ఇవన్నీ పెట్టి పూజ చేసుకొని బయటికి రండి, మీ మనస్సు, మీ శరీరము తెలియనటువంటి ఒక ఉత్తేజంలో ఉంటుంది. దానికి కారణం పాజిటివ్ థింగ్స్ అన్నిటినీ ప్రకృతిలో నుంచి తీసుకొచ్చి నా వాడితో ఐకమత్యం ఎట్లా ఉండాలి, కలవాలనే విషయం మనకి తెలియాలి. అందుకే వినాయక చవితి చేసుకుంటాం, పిల్లల్ని బయటికి తీసుకెళ్తాం, అన్ని చెట్ల గురించిన జ్ఞానాన్ని ఇంత వయసు నుంచే వాడికి బాటనీ క్లాసెస్ అన్నీ మనం చెబుతాం. ఈ బాటనీ క్లాసెస్ చెప్పాలి అంటే విదేశాల్లో ఎన్నో డాలర్లు కట్టి వాడు తీసుకెళ్లి ఎక్స్కర్షన్కి వెళ్తే తప్ప తెలియదు. తండ్రి ఇక్కడ కూర్చొని కొడుకుని మొత్తం చెట్లకు చూపిస్తాడు. ఆ సంస్కృతి ఎప్పుడైతే పోయి కొనుక్కొని ఏదో ఒకటి తెచ్చి పెట్టుకుందాం అని అనుకుంటామో అప్పుడు దెబ్బతింటాం. అందుకనే చద్ది పత్రి పనికిరాదు, అప్పటికప్పుడు కోసిందే పనికి వస్తుంది. ఇట్లా ఎన్ని సైంటిఫిక్ థింగ్స్ అంటే మన ఫుడ్లో కానీ
ఇప్పుడు పర్టికులర్ టైంలో ఏంటి మనకిది వసంత ఋతువు. వసంత ఋతువు అంటే మనకి ఒక దీని నుంచి ఇంకొక దీంట్లోకి ఫేజ్లోకి మారుతున్నాం. ఈ మార్పులు జరిగేటటువంటి టైంలో నువ్వు తినాల్సినటువంటి ఉగాది పచ్చడి ఇదయ్యా, నువ్వు పానకం నీళ్లు తాగాలి. ఈ టైంలో పెసరపప్పు తింటే చలవ, అందుకని రామనవమి రాగానే భగవంతుడితో అటాచ్ చేసి పెసరపప్పును తిను, నువ్వు ఇది తాగు. తర్వాత వీట్ గ్రోట్స్ తోటి సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని చేసుకో. నువ్వు విగ్రహారాధన నమ్మినా నమ్మకపోయినా ఏం చేసినా సనాతనమైన వైదిక ఋషి ఏవేవి ప్రసాదాలు ఆహారాలు ఇది గొప్పది అని చెప్పాడు, అవన్నీ ఆచరించాల్సిందే ఆరోగ్యం కావాలి అంటే. అంత గొప్పదైనటువంటి ఋషి సంప్రదాయాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఆచారాల్లో మార్పు ఎందుకన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారాన్ని తీసుకొని పెట్టుకున్నారు. ఈ కులం మాకు ఈ ఋషి మాకు మొదటి నుంచి ఉన్నాడు, మా జెనెటిక్ స్ట్రక్చర్కి ఇది కరెక్ట్, మా జీన్ స్ట్రక్చర్కి మేము ఇది పాటిస్తాం. ఈ జీన్ స్ట్రక్చర్ అనేది ఉంది మీకు తెలుసా? మీకు ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, అది కూడా ఎనస్థీషియా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చే ముందు, మీకు మత్తు పూర్తి బాడీకి ఇచ్చే ముందు మీరు కోమట్లా అని అడుగుతాడు. అదేంటి, నేను ఎవరైతే నీకెందుకయ్యా, నా కులం ఏదైతే నీకెందుకు, డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇవ్వచ్చు కదా అంటే, కాదు మీరు చెప్పండి అంటాడు. కోపం వచ్చి మా మిత్రుడు అడిగాడు, ఎందుకయ్యా నేను చెప్పను కులం నువ్వు ఇవ్వంటే, లేదయ్యా కోటోడు అయితే చచ్చిపోతావు ఈ మందిస్తే, ఎందుకంటే మీ జీన్కి వైశ్యాస్ అనేటటువంటి జీన్ మొత్తానికి ఎవరికి ఇచ్చినా ఈ మందు వాళ్ళు అనవసరమైనటువంటి ఇబ్బందుల్లోకి గురై వెళ్ళిపోతారు, అన్కాన్షియస్ అయిపోతారు, అందుకని ఇవ్వము అంటే. నిజమా అంటే అది జీన్ స్ట్రక్చర్ని రుజువు చేస్తోంది. వైశ్యులందరిలో ఒకటే రకమైన జీన్ ఉంది అంటే మన కుల వ్యవస్థలో కూడా జెనెటిక్ థియరీస్ అని చెప్పి ఎవరి ఆచారాలు వాళ్ళకి పొందుపరిచి వాళ్ళ ఆచారాన్ని జాగ్రత్తగా పాటించుకుంటూ వచ్చేటటువంటి వ్యవస్థ చేసి, ఎవడి ఆచారం ఏదైనా మనం అందరం ఒకటే వేదము అనేటటువంటి గ్రంథానికి ఆధారమై ఉన్నాం, అందరం అన్నదమ్ముల్లాగా ఒకటే అయి ఉండాలి, రెండు కాదు అనే సత్యాన్ని చెప్తూ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇవాళ ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇన్ని రకాల జనం ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఒక్క మాట చెప్పేటప్పుడు అందరూ లాక్డౌన్ అయ్యారు కదా. అలాగే ఈ సనాతన వైదిక ధర్మంలో ఎన్ని ఆచారాలు ఎన్ని వ్యవస్థలు ఉన్నా అన్నిటినీ వేదము అనేటటువంటి ఒక రాటకు కట్టి అది ఏది చెప్తే అది చేస్తారు. అవైదికమైనటువంటి పనులు ఏవీ చెయ్యరు. ఇది మనకున్నటువంటి గొప్పతనం. ఈ ఆచారాలు ఇంత రావడానికి, ఈ ఋషులు ఇంత ముందరికి వెళ్ళడానికి మూలమయ్యారు. అంటే ఇంతకుముందు ఒక మిత్రుడితో మాట్లాడాను సార్, మాట్లాడినప్పుడు మనది కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అని చెప్పాడు. నాకు అంటే మీతో పంచుకోవాలని. ఒకప్పుడు మన మీద దాడి చేసిన యూరోప్ కానీ అమెరికా దేశాలు ఇప్పుడు అనుభవిస్తున్నాయి ఇదే కర్మ సిద్ధాంతం పో అన్నాడు. నిజమా? అంటే ఇందాకే నేను ఒక మాట అన్నా, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవడు మంచి చేసినా చెడు చేసినా ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఇదే అనుభవించటము అని నేను చెప్పను. వాళ్ళు అనుభవిస్తున్నది కంటి ముందు కనిపిస్తుంది. ఇది దీనివల్ల అనుభవిస్తున్నారని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఎదుటివాడి యొక్క చెడు కోరుకోవడం వైదిక ఋషి ఎప్పుడూ చెప్పలేదు. నాకు అపకారం చేసిన వాడైనా వాడు బాగుండాలని కోరుకోవాలి. ఇది సనాతన వైదిక ధర్మంలో ఉంది. నిజంగా దీనివల్లే వాళ్ళకి ఇబ్బంది వచ్చినా నేను భగవంతుడిని ప్రార్థిస్తాను, వాళ్ళందరి ఇబ్బంది దూరమై వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందరము ఒకటిగా ఈ మొత్తము వసుధైవ కుటుంబం కింద భూమి మీద ఉండే ప్రతి జీవి ఒకటే కుటుంబానికి చెందినటువంటిది అని వేదం ఇచ్చినటువంటి సందేశం ప్రకారం మనం వెళ్ళాలి. ఎవరికి నెగిటివ్ థాట్స్ ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఫ్యూచర్లో కనిపించి తీరాల్సిందే. చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. అది మంచి కావచ్చు చెడు కావచ్చు మన వెంట వస్తుంది. దాన్ని ఎవడు తప్పించుకోలేడు. కాకపోతే ఎవడు జ్ఞానము అనేటటువంటి వస్తువును లోపల పెట్టుకుంటాడో, ఎవడు పరమాత్మని ఎరిగి ఉంటాడో, మంచి వచ్చినా చెడు వచ్చినా రెండింటినీ ఒకటేలాగా చూస్తూ వాడి జీవితాన్ని గడుపుతూ ముందరికి వెళ్తాడు. చెడు చెయ్యకుండా సాధ్యమైనంత మంచిగా అందరూ జీవించాలి. ఇదే నిజమైన కర్మ సిద్ధాంతం. మీరు బ్యాంక్ అకౌంట్లో 50,000 వేసుకుంటే మీ కార్డు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా ఆ 50,000 మీతోటి తిరుగుతున్నాయి, అవి బ్యాంకులో ఉన్నాయని మీరు అనుకుంటారు. కాదు, మీ కార్డు రూపంలో ఏ ఏటీఎం దగ్గరికి వెళ్ళినా మీ వెంటే ఆ 50,000 ఎలా తిరుగుతున్నాయో, మీరు చేసినటువంటి కర్మ జన్మాంతరంలో పూర్వం ఎప్పుడో డబ్బులు వేశారు, ఇప్పుడు మీతోటి తిరుగుతున్నట్టుగానే పూర్వం ఎప్పుడో కర్మను ఆచరించారు, ఆ కర్మ మీ వెంట తిరుగుతూ మీతోటి పనులు చేయిస్తూనే ఉంటుంది. ఆ డిపాజిట్ పూర్తయిందాక అందులో డబ్బులు ఉంటాయి, అక్కడ కర్మ ఉంటుంది. అనుభవిస్తే తప్ప అది మీ అకౌంట్లో నుంచి వెళ్ళదు. ఒకవేళ ఏదైనా గొప్ప కృత్యం కనుక మీరు చేస్తే, ఓ డొనేషన్గా ఇస్తే, అది మంచి సత్కార్యక్రమానికి వినియోగించబడి దానంతట అది వెళ్ళి కాస్త పుణ్యాన్ని మీకు ఎట్లా ఇస్తుందో, భగవంతుడి మీద విశ్వాసంతో ఇది పూర్ణం భగవంతుడిదే అని ఎప్పుడు వదిలేస్తామో, ఎప్పుడు నిష్కామ కర్మ నైష్కర్మ్య సిద్ధి అనేవి రెండు మనం నేర్చుకుంటామో, అది ఎప్పుడు మనకి సిద్ధిస్తుందో
అప్పుడు మనం చక్కగా కర్మ సిద్ధాంతము నుంచి బయటపడగలుగుతాము. అంటే కర్మని ఆచరించాలి, దాన్ని అంటుకోకుండా ఉండాలి. వర్క్ ఇన్సెసెంట్లీ బట్ బీ నాట్ అటాచ్డ్ టు ఇట్ అనే కర్మ సిద్ధాంతాన్ని వివేకానందుడు ఇంగ్లీష్లో చెప్పినటువంటి మాట ఇది. మనం ఇన్సెసెంట్గా వర్క్ చేయాలి, దేన్ని అటాచ్ అయ్యి ఉండకూడదు. డిటాచ్మెంట్ అనేటటువంటి జ్ఞానాన్ని ఎప్పుడూ పొందాలి. అది నిజమైనటువంటి కర్మ బాహ్యంగా మనల్ని తీసుకెళ్తుంది. ఎప్పటిదాకా నేను చేస్తున్నాను అనే ఆలోచన ఉందో అప్పటిదాకా కర్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. రైట్. ఈ కరోనా నేపథ్యంలో ఒక విచిత్రమైన విషయం కనబడింది గురూజీ. ఇప్పుడు మన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఇట్లాంటి ఏదైతే వెనుకబడిన దేశాలు ప్రాంతాలు అన్నింటిలో కూడా ఎక్కడ కరోనా లేదు. ఏదైతే అభివృద్ధి చెందిన వాటి చోట్లనే ఈ కరోనా అది విశృంఖలంగా కనిపిస్తుంది. దీనికి ఏమైనా సంబంధం ఉందా? అభివృద్ధి చెందనివాడు ప్రకృతికి దగ్గరగా ఉంటాడు, అభివృద్ధి చెందినవాడు ప్రకృతికి చాలా దూరం అవుతూ ఉంటాడు. అభివృద్ధి చెందిన వాడికి ఏసీలు కావాలి, అభివృద్ధి చెందిన వాడికి రిఫ్రిజిరేటర్లో వాటర్ కావాలి, అభివృద్ధి చెందిన వాడికి జొమాటోల్లోనో స్విగ్గీల్లోనో లేదు కంపెనీల పేర్లు వద్దంటే ఎక్కడో బయట నుంచి ఆహారాలు రావాలి. అట్లా వస్తే తప్ప వాడు బతకలేడు. అదే వాడికి తెలిసినటువంటి అభివృద్ధి. ఒళ్ళు నలక్కుండా వాడికి అవసరమైన వస్తువులన్నీ దగ్గరికి రావడాన్ని అభివృద్ధికి సూచకం అంటారు. కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టి ప్రకృతిలో బతికేటటువంటి వాడు అభివృద్ధిలో లేనివాడు అనేటటువంటి కొలమానం ఉంది. కాబట్టి వీడెప్పుడు ఆరోగ్యంగానే ఉంటాడు, వాడెప్పుడు అనారోగ్యంగానే ఉంటాడు. చాలా గొప్పగా చెప్పారు నిజంగా. రైట్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ నాస్తికానికి సంబంధించినంత నాస్తిక సమాజాన్ని ఎదుర్కోవడానికి శృంగేరి పీఠం నుంచి ప్రత్యేకంగా మిమ్మల్ని ఎందుకు పంపారు? అంటే ఎక్కువగా మీరే ఉంటారు, ఇంకెవరు ఉండరు. లేదండి, నన్ను అంటే శృంగేరి పీఠం నుంచి నాస్తికాన్ని ఎదుర్కోవడానికి పంపించారు అనేది తప్పు. ఓకే. జగద్గురువులు మంచి బోధ మనకు చేస్తారు. మనకు ఆ బోధ బాగా అర్థమైనప్పుడు మనం ఇన్స్పైర్ అయ్యి ఎదుటి వాళ్ళు, నాస్తికం కూడా ఒక వాదమే, దాన్ని నేను గౌరవిస్తాను. అది లేకపోతే ఆస్తికం బయటికి వెళ్ళదు. వాళ్ళ యొక్క అభిప్రాయం, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి పరిస్థితులు, వాళ్ళ వాతావరణం వాళ్ళతో ఆ మాటలు మాట్లాడిస్తుంది. నేను పెరిగిన వాతావరణం, నాకు సంబంధించినటువంటి విషయాలు నన్ను ఈ మాటలు మాట్లాడిస్తున్నాయి. రెండిట్లో ఏది నిజాయితీ ఉంటే అదే గొప్పది. ఓకే. నాది కావచ్చు, వాళ్ళది కావచ్చు. నిజాయితీ దేంట్లో ఉందో, ధర్మము సత్యము దేంట్లో ఉందో అది ఎప్పుడైనా గెలుస్తుంది. కాబట్టి పీఠము నుంచి పంపించటము అనేది ఎప్పుడు ఉండదు. పీఠము దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని తెలుసుకుంటాం. నేను తెలుసుకున్న ధర్మం ఇది, నేను తిరిగిన వాతావరణం నుంచి నాకు వచ్చిన ధర్మం ఇది, నీ దగ్గర ఉన్నది ఏంటి, నీకంటే నాది బెటర్గా ఉందా లేదా, ఇదే చూసుకోవాలి. ఎప్పుడైనా మనిషి విజ్ఞానము అనేటటువంటి తాపత్రయము తపనతోటి ఉండి ఎప్పటికప్పుడు తన విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఆ పెంచుకునేటువంటి భాగంగా మేము పీఠాల దగ్గరికి వెళ్తాము. అక్కడి నుంచి రావటం, నేనే అనే పదం ఏం లేదండి. చాలామంది అక్కడికి వచ్చి వాదనలు చేస్తూ ఉంటారు. పరమాత్మ ఈ ఉపాధిని, ఈ ధర్మాన్ని కాపాడటం కోసం వాడుకుంటున్నాడు అని ఈ శరీరాన్ని భగవంతుడికి అప్పచెప్పి నాది కాదు అనే భావంతో నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటా. అదే గురువుల అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం వల్ల నా నుంచి వచ్చేటటువంటి మాట. సో ఇదండి యాక్చువల్గా నాకున్న సందేహాలన్నీ. చాలా సంతోషం అండి. నేను వాద ప్రతివాదం కోసం అడగలేదు మిమ్మల్ని. కేవలం హిందూ ధర్మం యొక్క విశిష్టత ఈ కరోనా నేపథ్యంలో బయటకు వచ్చింది కాబట్టి నా సంతోషాన్ని, నాకున్న డౌట్లను తీర్చుకోవడం కోసం మిమ్మల్ని అడిగాను. నిజంగా చాలా ఎన్లైటనింగ్, అద్భుతంగా ఉంది మీరు చెప్పిన విషయాలన్నీ. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ హిందూ మతాన్ని ప్రేమించే వాళ్ళకి, హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళు, హిందూ మతాన్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సిన ఇంటర్వ్యూ ఇది. అంత గొప్ప విషయాలు గురుముఖతః తెలుసుకున్నాను. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇంట్లో క్వారంటైన్లో ఉండండి. మనకు అది ధర్మంలో మొదటి నుంచి ఉంది. ఏ మతంతో సంబంధం లేకుండా అందరము క్వారంటైన్లో ఉందాం. హెల్దీ దేశాన్ని, హెల్దీ ప్రపంచాన్ని మనం అందరము కూడా ఉండాలని కోరుకుంటూ, భవిష్యత్ తరాలకి ఆరోగ్యం ఉండాలి అంటే ఇవాళ మనం నియంత్రించుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి.